ఈ రోజు నేను మాట్లాడదాం అనుకున్నటువంటి అంశం పేరు నిన్ను నీవు ఎలా ప్రేమించాలి. और ये विषय का नाम है आपको अपने आप से कैसे प्रेम करना है. నిన్ను నీవు ఎలా ప్రేమించుకోవాలి. आपको अपने आप से कैसे प्रेम करना चाहिए. పాస్టర్ గారు నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలి మీరే చెప్తారు పాస్టర్ గారు, నాకు ఆల్రెడీ తెలుసు అనుకుంటారేమో మీరు. आप कह सकते हो कि पासवान आप हमें क्या सिखाते हो कि हमें खुद से कैसे प्रेम करना है, हमें पता है. అక్కడే పప్పులో కాలేస్తారు, జాగ్రత్తగా వినండి. आप गलत जगह पे पैर डालोगे, आपका पैर फिसलेगा. आप सुनिए. సో నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలో మనం తెలుసుకోవాలంటే अगर हम खुद से कैसे प्रेम करना है, प्यार करना है, ये अगर हमें पता करना है तो మనం ముందుగా ఏకాంతం అనేటువంటి మాటను అర్థం చేసుకోవాలి. तो इस बात को समझने से पहले हमें एक और बात को समझना है, वो है एकांत, अकेला रहना. సో నిన్ను నీవు ఎలా ప్రేమించుకోవాలంటే మొట్టమొదటిగా ఏకాంతము అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకుందాం. आपको अगर अपने आप से प्यार करना सीखना है तो आपको पहले ये समझना है कि एकांत और अकेले रहने का मतलब क्या है. సో ఈ పుస్తకం యొక్క మొదటి అధ్యాయము దాని పేరు ఏంటంటే ఏకాంతం యొక్క ప్రాముఖ్యత. और आज का विषय है एकांत और अकेले रहने का महत्वपूर्णता. సో అకేలే रहने ఏకాంతం ఏకాంत बस अकेले वो ఒంటరి वो नहीं. ओके. సో ఏకాంతం యొక్క ప్రాముఖ్యత, एकांत रहने का महत्वपूर्णता क्या है. జీవితంలో మనము వెంబడించాల్సిన కన్నా వెంబడించాల్సిన అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి అంశము పరిపూర్ణమైన ఏకాంతము. और जीवन में किसी बात का अगर हमें अनुसरण करना है, उन अनुसरण करने वाली बातों में सबसे महत्वपूर्ण बात ये है, वो है एकांत में रहने का अनुसरण करना. సో ఏకాంతముగా ఉండటము అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి అంశము మన జీవితంలో. हमारे जीवन में एकांत रहना ये सबसे ज्यादा प्रमुख और महत्वपूर्ण विषय है. ఏకాంతముగా ఉండడం అంటే एकांत में रहने का मतलब ये है ఒకటిగా ఉండటం, कि एक अकेले रहना, ఒకటిగా ఉండడం, एक साथ रहना అనుకుంటున్నాను. నాకు హిందీ అంత రాదు, వచ్చినంత మాత్రానే చెప్తున్నా. సో టోటలీ యూనిట్ బి టోటలీ సింగిల్ అంటే ఒకటిగా ఉండాలి మనం. आपको एक अकेले और एक अलग रहना है. आपको ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది ప్రారంభంలో, కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనకు అర్థమవుతుంది. और ये बात आपको अलग और विचित्र लग रही होगी, लेकिन इसे ध्यान से सुनिए और समझिए इस बात को. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఇది అర్థం అవుతే మనకి తక్కిని అని అర్థం అవుతాయి. आप ये बहुत ज्यादा महत्वपूर्ण है. अगर ये समझेगा तो आपको आगे का समझेगा सब कुछ. సో అన్ని సంబంధాలకు పునాది ఏకాంతము. आपके जीवन में जितने भी रिश्ते हैं, उन सारे रिश्तों का नींव जो है वो है एकांत. నువ్వు ఇతరులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలంటే నీవు ఏకాంతాన్ని పొంది ఉండాలి. आपको दूसरों से अच्छा संबंध रखना है तो आपको सबसे पहले एकांत में समय बिताना है. నీకు నీ బాస్ కి మధ్యన ఉండేటువంటి సంబంధము, आपके और आपके अधिकारी के बीच में का संबंध, స్టూడెంట్ కి టీచర్ కి ఉండేటువంటి సంబంధం, एक विद्यार्थी और एक टीचर के बीच का संबंध, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన ఉండేటువంటి సంబంధం, माता और पिता और बच्चों के बीच का संबंध, పౌరులకి రాజకీయ నాయకులకి ఉండేటువంటి సంబంధము, नागरिकों को और अधिकारी जो देश चलाते हैं उनके बीच का संबंध, फ्रेंड्स मధ్యన కొలీగ్స్ మధ్యన ఉండేటువంటి సంబంధాలు, और दोस्तों के बीच में का संबंध, భార్య భర్తల మధ్య ఉండేటువంటి సంబంధాలు, पति पत्नी के बीच का संबंध, మరియు ఇతర సంబంధాలు, వ్యక్తిగతమైన సంబంధాలన్నీ కూడా ఏకాంతంతోనే ప్రారంభమవుతాయి. और जितने भी रिश्ते हैं वो सारे रिश्ते एकांत से शुरू होते हैं. సో నీవు నీ యొక్క ఉద్యోగాన్ని నీవు చక్కగా చేయాలంటే నీవు ఏకాంతం కలిగి ఉండాలి. आपको आपकी नौकरी अगर बहुत अच्छे से करनी है तो आपको एकांत रहना है सबसे पहले. నీవు ఏకాంతం కలిగి ఉంటేనే నీవు ఏ పనైనా సరిగ్గా చేయగలవు. अगर आप एकांत में रहोगे तो ही आप कोई भी काम अच्छे से कर सकते हो. సో సంబంధాల యొక్క నాణ్యత నువ్వు కలిగి ఉండేటువంటి ఏకాంతం బట్టి ఆధారపడి ఉంటుంది. आपके जीवन के रिश्तों का रस जो है वो आपके जीवन का एकांत का समय कैसा है उस पे निर्भर है. సో సంబంధాల యొక్క నాణ్యత ఎప్పుడు కూడా నీవు కనుగొనేటువంటి ఏకాంతం బట్టి ఉంటుంది. आपके संबंधों का
आपके जीवन में जो रिश्ते हैं उन रिश्तों का रस जो है आपके जीवन के एकांत समय से निकलता है। అది వ్యక్తిగతమైనటువంటి సంబంధం అయి ఉండొచ్చు, और ये व्यक्तिगत संबंध हो सकता है, సామాజిక సంబంధాలు కలిగి ఉండొచ్చు, आपके सामाजिक रिश्ते हो सकते हैं, మరియు ప్రొఫెషనల్ అంటే మన యొక్క వృత్తి యొక్క సంబంధాలు కూడా కలిగి ఉండొచ్చు। आपके नौकरी के स्थान के संबंध हो सकते हैं। నీవు నీ యొక్క ఉద్యోగంలో నీకు కష్టాలు ఉన్నాయి, నీకు సమస్యలు ఉన్నాయంటే దాని అర్థం అది ఏదో సమస్య కాదు, అది ఏకాంతం యొక్క సమస్య। आपके नौकरी में अगर चुनौतियां है, आपके नौकरी में अगर समस्या है, तो वो समस्याओं का कारण ये है कारण ये है क्योंकि आपके जीवन में एकांत का समस्या वो है। సో నీవు నీ యొక్క వర్క్ ప్లేస్ లో టెన్షన్స్ ఉన్నాయా, అది ఏకాంతం యొక్క సమస్య। अगर आपके काम के स्थान पर आपके जीवन में तनाव है, तो वो उसका कारण है कि आपके जीवन में एकांतता की समस्या है। భార్య భర్తల మధ్య కొట్లాట ఉందా, అది ఏకాంతం యొక్క సమస్య। पति पत्नी के बीच में अगर लड़ाई है, तो इसका कारण है क्योंकि एकांतता में समस्या है आपके। నీ యొక్క సంబంధాలలో స్ట్రెస్ ఉందా, విరిగిపోతుందా, దాని అర్థం ఏంటంటే ఏకాంతం యొక్క సమస్య అది। आपके रिश्तों में अगर तनाव आ रहा है, वो तनाव का कारण ये है क्योंकि आपके जीवन में एकांतता की समस्या है। నీవు ఇతరులతో నీవు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావా, అది ఏకాంతం యొక్క సమస్య। आप दूसरों से जब बात कर रहे हो तो सामने वाले की आंख में आंख डाल कर अगर बात नहीं कर पा रहे हो, तो इसका कारण ये है क्योंकि आपके जीवन में एकांतता की समस्या है। మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు నా గురించే మాట్లాడుతున్నారు మీరు అని అనుకోవచ్చు। और आप मुझसे कह सकते हैं कि पासवान ये मैं ही हूँ, आप मेरे बारे में बात कर रहे हो। నేను చెప్తున్నాను మీ గురించే కాదు, ఇక్కడ ఉండేటువంటి హాల్లో అందరి గురించి, అందరికి ఉండేటువంటి సమస్య ఇది। और ये केवल मैं आपसे ही नहीं, लेकिन इस चर्च में बैठे सभी की यही समस्या है। అందుకనే అన్ని సంబంధాల కన్నా ఒకటి అతి ప్రాముఖ్యమైనటువంటి సంబంధము ఉంది। और इसीलिए सारे रिश्तों में एक रिश्ता ऐसा है जो सबसे ज्यादा महत्वपूर्ण है, అదే అంతర్గత సంబంధం। वो ही अपने साथ अपने आंतरिक मन के साथ समय बिताना। అది వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధం కాదు, నీతో నీవు కలిగి ఉండేటువంటి సంబంధం। और ये सामने वाली व्यक्ति के साथ ये संबंध रखा नहीं जा सकता, ये आप स्वयं के साथ ये संबंध रखते हो। నిజం చెప్పండి, మనము మనకన్నా ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తాం। और सच बताइए, हम अपने से ज्यादा दूसरों के बारे में सोचते हैं, चिंता करते हैं, వారి గురించి ఎక్కువ ఫోకస్ పెడతాం మనం। हमारे जीवन में हमारा ध्यान और हमारा पूरा मन दूसरों पे होता है। పక్కింటోడు ఏం చేస్తున్నాడు, हमारे बाजू वाला क्या कर रहा है, పక్కింటి ఆవిడ ఏం చేస్తుంది, हमारे बाजू की घर वाले వాళ్ళ పిల్లలకి ఎలా మాటలు వచ్చాయి, उनके बच्चों को कैसा मार खाया, లేకపోతే నీ భర్త ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, आपका पति कैसा है, वो क्या कर रहे हैं, నిజంగా పనికి వెళ్ళాడా, सच में काम में गए क्या, ఎక్కడికైనా వెళ్ళాడా, या फिर कहीं और गए, లేకపోతే పనికి వెళ్ళి తింటున్నాడా, లేదా హోటల్లో తింటున్నాడా, काम के स्थान पर जाकर जो टिफिन आपने बांधा वही खा रहे या फिर होटल में जाके खा रहे। ఇలాగా మనకన్నా మనం ఇతరుల మీద ఎక్కువగా ఫోకస్ పెడతా ఉంటాం। हम अपने से ज्यादा हमारे जीवन में दूसरों के ऊपर नजर रखते हैं। కానీ ఈ యొక్క ప్రపంచంలో పబ్బులు, క్లబ్లు ఇవన్నీ ఎందుకు వచ్చాయో తెలుసా? और इस संसार में पब, क्लब, ये सारे सोशल जगहों का क्यों आए ये जगह है पता है? ఎందుకంటే మానవులకు ఏకాంతం అనేటువంటి అంశాన్ని మర్చిపోయాం గనుక। क्योंकि मनुष्य एकांत में समय एकांतता की विशेषता वो भूल चुका है, इसलिए అందుకనే పిల్లలు తల్లిదండ్రులు విడిచి వాళ్ళ మిత్రులతో కలవడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు। और इसलिए बच्चे अपने माता पिता को छोड़कर अपने दोस्तों के साथ समय बिताना ज्यादा पसंद करते हैं। వాళ్ళు ఒక ఫ్రెండ్స్ క్లబ్ తయారు చేస్తారు। उनका अपने मित्रों का झुंड होता है। పెళ్ళైనటువంటి మగవాళ్ళందరూ కూడా కలిసి మనందరం కలుద్దాం, ఈ రోజు ఈ డేట్ కలుద్దాం అని చెప్పి ఎందుకు ఆలోచిస్తారంటే ఏకాంతం యొక్క సమస్య వలన। शादीशुदा पुरुष जो है वो एक साथ वो सारे लोग मिलकर तय करते हैं कि आज हम मिलेंगे। क्यों ऐसा करते हैं? क्योंकि उनके जीवन में एकांतता की समस्या है। సో వ్యక్తుల మధ్యన సంబంధాలు కాదు ప్రాముఖ్యమైనటువంటిది, అంతర్గత సంబంధమే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సంబంధము। आपका सामने वाले व्यक्ति से रिश्ता कैसा है ये ज्यादा महत्वपूर्ण नहीं है, लेकिन आपका स्वयं के साथ रिश्ता कैसा है ये सबसे ज्यादा महत्वपूर्ण बात है। నువ్వు ఇతరులతో
సంబంధం ఏర్పరచుకునే ముందు నీవు నీతోని మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. आपको सामने वाले से रिश्ता जोड़ने से पहले आपको स्वयं खुद से अच्छा रिश्ता जोड़ना है. కొంతమందికి వారు ఎవరో కూడా తెలియదు. कुछ लोगों को वो कौन है ये बात भी नहीं पता. వారు అసలు ఏమై ఉన్నారు, వారు ఏమి చేయగలరు, వారు ఏమి చేయలేరో తెలియదు. और वो कौन है, उनके अंदर क्या क्षमता है, क्या गुण परमेश्वर ने रखे हैं और क्या वो कर सकते हैं, ये बातें उन्हें नहीं पता. అందరికన్నా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అది నీవే. और सबसे ज्यादा अगर किसी व्यक्ति को अगर आपको जानना है तो वो व्यक्ति कोई और नहीं लेकिन आप स्वयं खुद हो. మనము ఎవరమో మనకు తెలియదు కనుక మనం ఇతరులాగా ఉండడానికి ప్రయత్నిస్తాం. क्योंकि हम नहीं जानते कि हम कौन है, हमारे अंदर क्या है, तो इसलिए हम दूसरों के समान रहने का प्रयास करते हैं. ఇతరుల్ని మనం కాపీ కొట్టడానికి ట్రై చేస్తాం. दूसरों का नकल करने का हम प्रयास करते हैं. అందుకే పిల్లలు చూడండి, వారు ఏమైనా సినిమా చూస్తే ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోలాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు. इसलिए बच्चों को देखिए, अगर बच्चों ने कोई मूवी को देखा, पिक्चर को देखा तो उस मूवी के हीरो के समान रहने की कोशिश करते हैं. అమ్మాయిలేమో ఆ హీరోయిన్ లాగా డ్రెస్ అవడానికి ప్రయత్నిస్తారు. और लड़कियां वो हीरोइन के समान कपड़े पहनने की कोशिश करती है. వారు ఇతరులాగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు, మాట్లాడతారు, నడుస్తారు. और वो दूसरों के समान व्यवहार करते हैं, उनके समान बात करते हैं, उनके समान चलते हैं. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇతరుల బట్టి జీవించడానికి ప్రయత్నిస్తా ఉంటాం. और ये सबसे क्या हो रहा है पता है, हम दूसरों के प्रभाव से, दूसरों के तरीके से हम जीवन अपना बिता रहे हैं. అప్పుడు మనం సమాజంలో మనపైన ప్రభావితం చేయించడానికి మనం అనుమతిస్తాం. और इससे ये अनुमति हम हमारे जीवन में दे रहे हैं कि समाज आ और मुझ पे तू अपना अधिकार जमा. అప్పుడు సమాజమే మనల్ని సృష్టిస్తుంది. और तब समाज हमारे सिद्धांतों को और हमें बनाता है. అప్పుడు ఒక స్వయం ఆలోచనను మనం విడిచి సమాజం యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. तब हम हमारे स्वयं के विचारों को छोड़कर समाज क्या सोच रहा है, समाज के विचारों के अनुसार हम चलना शुरू करते हैं. సమాజం నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మనం అలా ఉండడానికి ప్రయత్నిస్తాం. समाज क्या चाहता है कि मैं कैसे रहूं, मैं वैसे रहने की कोशिश करूंगा. అందుకే మీ పిల్లలకు కానీ చదువు సరిగ్గా రాకపోతే వాడిని కొట్టి మరీ చదివిస్తారు. और इसलिए आपके बच्चों को अगर पढ़ाई अच्छे से नहीं आए तो आप उसे मार कूट कर आप अच्छे से पढ़ाते हो. మీరు వాడికి అర్థం కాలేదు, అర్థం చేయించడానికి ప్రయత్నించడం మానేసి వాడిని కొట్టి కొట్టి మనము వాడికి మార్కులు తెప్పించడానికి ప్రయత్నిస్తాం. आप ये प्रयास करना बंद कर देते हो कि उस लड़के को समझ में नहीं आया, आपकी बच्ची को समझ में नहीं आया तो मैं इसको समझाऊंगा, ये छोड़कर आप उसे मार कूट कर आप उसे अच्छे मार्क्स लेकर आने की कोशिश करते हो. ఎందుకు అలా చేస్తామంటే పక్కింటి వాడి కుర్రోడికి మంచి మార్కులు వచ్చాయి కదా. क्यों ऐसा करते हैं? क्योंकि बाजू वाले लड़के को अच्छे मार्क्स आए हैं, సో మన కుర్రోడికి కూడా మంచి మార్కులు तो రావు. हमारे बच्चे को भी अच्छे मार्क्स आना चाहिए. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు నేను చెప్తున్నాయన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి నియమాలు, బైబిల్ నుండి తీసినటువంటివి. ఈ జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. और ये जो मेरे प्रिय कलीसिया, ये जो मैं आपको बता रहा हूँ, ये सारे नियम बाइबल से निकाले हुए नियम हैं और ये बहुत ज्यादा महत्वपूर्ण है, इसे अच्छे से समझिए. సో వ్యక్తిగతమైనటువంటి తెలివి అన్ని సంబంధాలను సరిచేస్తుంది. और आपका स्वयं के साथ जो संबंध है और जो बुद्धि है वो सारी बातों को ठीक करता है. నీ బలమేంటో నీకు తెలియాలి. आपका बल क्या है आपको पता होना నీ चाहिए. బలహీనత ఏంటో నీకు తెలియాలి. आपकी कमजोरी क्या है ये आपको पता होनी నువ్వు चाहिए. ఏ సమయంలో బలహీనంగా మార్చబడతావో నువ్వు తెలుసుకోవాలి. और आपको क्या बात बोलने से आप किस समय में बलहीन हो जाते हो, कमजोर हो जाते हो, कमजोर पड़ जाते हो, ये आपको पता होना चाहिए. అప్పుడు ఏమవుతుందంటే అటువంటి బలహీన ప్రాంతాలకి వెళ్ళటం మానేస్తాం. और तब क्या होगा पता है, तो आप उस कमजोर जगहों में जाना बंद करोगे. ఉదాహరణకి उदाहरण के तौर पर పురుషులకి ఒకవేళ స్త్రీలంటే బలహీనత ఉందనుకుందాం. अगर उदाहरण के तौर पर समझे कि अगर पुरुष को एक स्त्रियों की कमजोरी अगर है तो అది మనం స్త్రీలంటే బలహీనతను మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, जब वो पुरुष ग्रहण कर ले कि स्त्रियां मेरी कमजोरी है, స్త్రీల దగ్గరికి వెళ్తే నా
యొక్క వ్యక్తిత్వం నేను పోగొట్టుకుంటానని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, और जब मैं स्त्रियों के पास जाता हूँ तो मेरा स्वभाव और मेरी व्यक्तित्व को मैं खो देता हूँ, ये अगर आप ग्रहण करते हो तो అప్పుడు నీవుగానే స్త్రీల దగ్గరికి వెళ్ళటం మానేస్తావు. तो ये ग्रहण करने के बाद आप स्वयं से ही स्त्रियों के पास जाना बंद कर दोगे. ఎందుకంటే నీ యొక్క క్యారెక్టర్ ని నువ్వు కాపాడుకోవడానికి, क्योंकि आपको आपका कैरेक्टर संभाल कर रखना है. इसलिए నీవు ఎవరో నీకు తెలియకపోతే, अगर आप नहीं जानते कि आप कौन हो तो అప్పుడు నీ యొక్క బలహీనతలు ఏంటో నీకు తెలియదు. आपको आपकी कमजोरी क्या है नहीं पता. నీ బలహీనతలు ఏంటో నీకు తెలియకపోతే, आपकी कमजोरियां क्या है आपको नहीं पता. నీ జీవితంలో ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా పెద్ద సమస్యలుగానే మారుతాయి. तो ऐसे समय में आपके जीवन में जितने भी रिश्ते हैं वो सारे रिश्ते आपके लिए एक समस्या ही बन जाएंगे. దేని నువ్వు మేనేజ్ చేయాలో నువ్వు తెలుసుకోవాలి. क्योंकि आपको समझना है और सीखना है कि आपको किस चीज को संभालना है. నీవు మేనేజ్ చేయాలంటే నీ యొక్క బలం ఏంటో, నీ యొక్క బలహీనత ఏంటో తెలుసుకోవాలి. अगर आपको चीजों को संभालना सीखना है, उसे संभालना है, तो आपकी कमजोरियां और आपकी ताकत क्या है ये आपको पहचान में होनी चाहिए. కొన్నిసార్లు నీ యొక్క బలహీనతలు నీకు తెలుసుంటాయి, और कुछ बार आपकी कमजोरियां आपको पता होती है, కానీ వాటిని మనము తృణీకరిస్తాం. लेकिन उन कमजोरियों को हम नकार देते हैं. అప్పుడు మనం ఏం చేస్తా ఉంటామంటే ఫలానా వ్యక్తి వల్ల ఇది చేసామని నేను చెప్తాం మనం. और ना हम क्या करते हैं कि उस व्यक्ति के वजह से मैंने ऐसा किया, ऐसा बर्ताव किया. నేను చేయలేదండి, बाबा मैंने नहीं किया, ఇది వాళ్ళ వల్ల చేశారు, वो उनके वजह से मैंने ऐसा किया. అతను ముందు అరిచాడు కాబట్టి నేను అరిచాను, क्योंकि उसने मुझ पे सबसे पहले चिल्लाया इसलिए मैं चिल्लाया. అతను ముందు నన్ను కొట్టాడు కాబట్టి నేను అతను తిరిగి కొట్టాను, क्योंकि उसने मुझे सबसे पहले मारा तो मैंने फिर से हाथ उठाया. ఆమె ముందు నన్ను మోసం చేసింది కాబట్టి నేను ఆమెను తిరిగి మోసం చేశాను. उसने मुझे धोखा दिया तो मैंने वापस उसे धोखा दिया. సత్యం ఏంటంటే सत्य ये है నువ్వు చేయాలని నువ్వు నిర్ణయించుకొని చేసావు, क्यों आपने तय कर लिया कि मुझे वो करना है और इसलिए आपने किया. ఎవరి వల్ల చేయలేదు, आपने किसी के प्रभाव में आकर नहीं किया. అందుకనే మొట్టమొదటిగా నీవు ఇతరుల మీద నీ యొక్క నిందలు మోపడము ఆపాలి. और इसलिए सबसे पहले आपको दूसरों के ऊपर दोष लगाना, आपको आरोप लगाना बंद कीजिए. నీవు ఏమై ఉన్నావో నీ ముందు దాన్ని స్వీకరించాలి. आप क्या हो, आप कैसे हो, ये बात को आपको स्वीकार करना है. నా ప్రియ సహోదరి సహోదరుడా, मेरे प्रिय भाई बहन, నువ్వు ఇతరులను ప్రేమించడం కన్నా మునుపు నిన్ను నీవు ప్రేమించుకోవాలి. आपको दूसरों से प्यार करने से पहले आपको पहले खुद से प्यार करना है. నువ్వు అతి ప్రాముఖ్యంగా ప్రేమించాల్సినటువంటిది ఇతరులు కాదు, నిన్ను నీవు ప్రేమించుకోవాలి. आपको अगर किसी से सबसे ज्यादा अगर प्यार करना है तो सामने वाले व्यक्तियों से नहीं, लेकिन आपको स्वयं खुद से सबसे ज्यादा प्यार करना है. కొంతమంది వాక్యం తెలిసినటువంటి పండితులు ఇలా చెప్పొచ్చు, और जिनको वचन अच्छे से पता है वो पंडित कुछ लोग ऐसे बोलते हैं, పాస్టర్ గారు మరి బైబిల్ చెప్తుంది కదండి పొరుగువారిని ప్రేమించాలని అని. कि बाइबल बताती है ना पास्टर जी कि सामने वाले व्यक्ति से प्यार करना है, अपने पड़ोसी से प्यार करना है. కరెక్టేనమ్మా, ఖచ్చితంగా నేను అంగీకరిస్తాను, బైబిల్ చెప్తుంది పొరుగువారిని ప్రేమించాలని. और करेक्ट है सर, बाइबल बताता है कि अपने पड़ोसी से हमें प्यार करना है. కానీ అసలు అది ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. लेकिन बाइबल हमें सबसे पहले बताता क्या है ये हम देखेंगे. పూర్తిగా చూడాలా సగం చూడాలా? आप पूरा देखना है या फिर आधा ही सीखोगे आप? చెప్పండి. बताइए. పూరా देखना है, రైట్? మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం తీద్దాం ఇప్పుడు. मत्ती सुसमाचार उसका 22वां अध्याय है, 22 36 22 36 और उसका 36 वचन 36. అందరూ తీద్దాం, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం దాన్ని, ఎందుకంటే ఇదే 3 వర్తమానాలకి పునాది. और इस आज के संदेश को अच्छे से समझिए, क्योंकि यही आने वाले 3 संदेशों का नींव है. ఇక్కడ ఒక ఈ ప్రశ్న అడుగుతుంది సాధారణమైనటువంటి వారు కాదు. और ये जो प्रश्न पूछ रहे हैं ये साधारण व्यक्ति नहीं है. ఈ ప్రశ్న అడుగుతున్నటువంటిది ధర్మములో పండితుడు. और ये जो प्रश्न पूछ रहा है ये धर्म की बातों में पंडित है. ఆయన పరిసయ్యుడు. और ये फरीसी है. ఆ పరిసయ్యుడు యేసు ప్రభువును ఇలాంటి ప్రశ్న అడుగుతున్నాడు. और ये फरीसी व्यक्ति यीशु मसीह से ऐसा प्रश्न पूछ रहा है. ఏమని అడుగుతున్నాడంటే, బోధకుడా
ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగారు. उसने पूछा कि हे गुरु, व्यवस्था में कौन सी आज्ञा सबसे बड़ी है? ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడుగుతున్నాడు. उसने कहा कि व्यवस्था में कौन सी आज्ञा सबसे बड़ी है? పర్వాలేదండి, బయటికి పంపించేసేయండి, లేదంటే ఎవరైనా ఉంటే బయట టేక్ వదిలేసి. ఓకే, సో ఆజ్ఞలలో అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? आज्ञाओं में सबसे महत्वपूर्ण और सबसे बड़ी आज्ञा कौन सी है? పరిసయ్యుడు అంటే ఎవరు? और फरीसी मतलब कौन है? పరిసయ్యుడు అనగా ధర్మశాస్త్రములో పండితుడు, నాయకుడు. और फरीसी मतलब धर्म की बातों में वो पंडित है और वो न्यायी है. సో వీరందరూ కూడా మోషే యొక్క ధర్మశాస్త్రములో ప్రవక్తలు అన్నమాట. और ये सारे लोग जो फरीसी कहलाते हैं, ये मूसा के धर्म शास्त्र में ये प्रवक्ता है. వీరు ఈ యొక్క నియమాలన్నిటిని చూసి ఆ నియమాలను బట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పగలరు. और ये सारे नियमों को देखकर, उस नियमों को देखकर भविष्य कैसे होगा अगर बता सकते हैं. మనం మోషే ధర్మశాస్త్రమును చూస్తే అంటే ఉద్దే ఐడియా కోసం చెప్తున్నాను, 613 నియమాలు ఉన్నాయి. और सिर्फ आपको बताने के लिए बता रहा हूँ कि मूसा के अगर धर्मशास्त्र को अगर हम देंगे तो 613 नियम है. ఆదికాండం 1వ అధ్యాయం 28 నుండి ద్వితీయోపదేశ కాండములో వరకు ఉంటాయి అన్నమాట. और उत्पत्ति उसका पहला अध्याय उसका 29वें वचन से लेकर व्यवस्था विवरण तक पूरे नियम है. సో ఈ 5 గ్రంథాల నుండి కూడా నియమాలు ఎక్కడెక్కడైతే కనబడతాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక పుస్తకాన్ని తయారు చేసి ఆ పుస్తకాన్ని తరిపి ఇస్తారన్నమాట. और ये जो फरीसी है, इन्होंने उस 5 ग्रंथों में से जहां पे नियम है, उन सारे नियमों को निकालकर उसका एक पुस्तक बनाकर उस पुस्तक को वो पढ़ते हैं, उस पुस्तक से वो बताते हैं. సో ఈ పరిశీలనకి విసుకొచ్చింది 613 నియమాలు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారా బాబు అనుకున్నాడు ఈయన. और इस फरीसियों को तरास आया कि ये 613 नियम हम कैसे याद रखेंगे. నాకు 5-10 గుర్తుండవు, వాళ్ళ 10 ఆజ్ఞలు కూడా సరిగ్గా గుర్తుండవు. ఈయన 613 ఆజ్ఞలు గుర్తుపెట్టుకొని వాటిని చెక్కు చెదరకుండా నియమిస్తూ జీవించాలి, ఇతరులకు బోధించాలి. और हमें तो 10 आज्ञा ही अच्छे से याद नहीं होते, हमें पता भी नहीं है, लेकिन इन व्यक्तियों को 613 आज्ञा याद रखकर उन आज्ञाओं के अनुसार अपना जीवन बिताकर औरों को सिखाना भी है. సో బేసిక్ గా ఈ పండితుడు ఏమని అడుగుతాడంటే, అయ్యగారు మీరు నాకు కొంచెం సింపుల్ చేయగలరా అని అడుగుతాడు. सरल तरीके से मैं अगर आपको बताऊं तो ये पंडित परमेश्वर यीशु मसीह से पूछ रहे हैं कि हे गुरुजी, आप मुझे बता सकते हैं, मेरे लिए सरल कर सकते हैं क्या, कौन सी आज्ञा सबसे बड़ी है? 613 నా వల్ల కాదండి, క్లుప్తంగా ఒకటి చెప్పండి అన్నాడు. 613 मुझसे नहीं होगा सर, आप मुझे एक सरलता में एक आज्ञा बताइए, అన్నిటికన్నా ప్రాముఖ్యం, सबसे बड़ी आज्ञा. సో యేసు ప్రభు ఈ రీతిగా రిప్లై ఇస్తున్నాడు. और यीशु मसीह ने उसको जवाब इस प्रकार से दिया. 37వ వచనంలో మనకు కనబడుతుంది. और 37th वचन में हमें दिखता है. కింద వచ్చిన 36వ ప్రశ్న అడిగాడు, 37లో జవాబు దొరుకుతుంది. उसके नीचे का वचन ఇలాగా ఉంటుంది. అందుకు ఆయన పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిదియే. और उसने परमेश्वर ने कहा, यीशु मसीह ने जवाब दिया, तू परमेश्वर अपने प्रभु से अपने पूरे सारे मन से और अपने सारे प्राण से और सारी बुद्धि से प्रेम रख. ఇది ముఖ్యమైనది మొదటైన ఆజ్ఞ అని చెప్తున్నాడు. और ये यीशु मसीह कहते हैं कि ये सबसे बड़ी और ये सबसे पहली आज्ञा है. బాగుందండి అనుకున్నారు. और पंडित ने कहा कि बहुत अच्छा है. కానీ అక్కడతో ఆగలేదు యేసు ప్రభు. और केवल यहीं पे रुका नहीं यीशु मसीह, ఇంకా ఆయన ఆన్సర్ ని పూర్తి చేయలేదన్నమాట. और अपने जवाब को पूरा नहीं किया यीशु मसीह ने, కొనసాగిస్తాడు ఇంకా. और अपने जवाब को बताते हुए ఇట్టి రీతిగా చెప్తున్నాడు ఆయన. और उन्होंने कहा कि आगे ఇది ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. और ये सबसे ఇదివలే నీ పొరుగువాడిని ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ దాని వంటిదియే. और बड़ी और मुख्य आज्ञा तो यही है, और उसी के समान ये दूसरी भी है कि तू अपने पड़ोसी से अपने समान प्रेम रख. రెండవ ఆజ్ఞ దాని వంటిదియే అంటే దాని అర్థం ఏంటి? और यहाँ पे लिखा हुआ है दूसरी उसके समान ही है, मतलब क्या है? దాని అర్థం ఏంటి? రెండోది కూడా మొట్టమొదటిదే. इसका मतलब है कि दूसरा भी पहले जैसा ही मुख्य है. దాని అర్థం ఏంటంటే ఒక్క
ఆజ్ఞలోనే రెండు ఆజ్ఞలు ఉన్నాయి. इसका मतलब ये है कि दो आज्ञाएं परमेश्वर ने उसे बताई, वो एक ही आज्ञा है. You understand? आपको समझ में आ रहा है ना? बहुत ध्यान से सुनिए ये बात. మొట్టమొదటి ఆజ్ఞ, पहली आज्ञा जो यीशु मसीह ने बोली, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రేమింపవలెను. अपने परमेश्वर से तू पूरे मन से, पूरे प्राण से, पूरी बुद्धि से तू प्रेम रखना. మరి రెండవది కూడా ఉంది, और दूसरी भी है उसके అది समान, కూడా మొదటి ఆజ్ఞ వలే ఉంటుంది. और वो भी पहली आज्ञा के समान ही है. ఆ రెండవ ఆజ్ఞ ఏంటంటే, और वो दूसरी आज्ञा ये है, చూడండి అక్కడ చదవండి, యాజ్ ఇట్ ఈస్ చదవాలి ఇప్పుడు. ఓకే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమింపవలెను. और दूसरी आज्ञा पढ़िए, नीचे लिखा हुआ है कि ये दूसरी भी उसी समान है कि तू अपने पड़ोसी से अपने समान प्रेम रख. సో కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం చాలా సింపుల్. परमेश्वर से प्रेम करना बहुत आसान है, చాలా సింపుల్, बहुत आसान है. ఎందుకో తెలుసండి? क्यों बताए? ఆయన మనకు ఆహారం ఇస్తారు. क्योंकि वो हमें खाने के लिए खाना देते हैं. ప్రైజ్ గాడ్ అంటాం. हम बोलते हैं खाना खाकर कि अच्छा लगा परमेश्वर. మంచి బట్టలు ఇస్తాడు. और हमें अच्छे कपड़े देते हैं. హల్లెలూయా అంటాం. और हम हालेलुया करके स्तुति करते हैं. మంచి మంచి ఆహారాన్ని ఇస్తాడు, మంచి వాతావరణాన్ని ఇస్తాడు, దేవానికి వందనాలని చెప్తాం. और अच्छा खाना दे रहे हैं परमेश्वर, और अच्छा वातावरण दे रहे हैं, तो हम ये पाकर परमेश्वर तेरी स्तुतियां बोलते हैं. ఇప్పుడు వచ్చినటువంటి సమస్య దేవుడితో కాదు. और समस्या परमेश्वर से प्रेम करना नहीं है. ఇక్కడ వచ్చినటువంటి సమస్య రెండో ఆజ్ఞ. समस्या दूसरी आज्ञा से है. దానిని మనము చాలా వెరైటీగా అర్థం చేసుకున్నాం. ఎందుకో और इस बात को हम एक अलग तरीके से समझेंगे आज. అసలు ముందు ప్రేమ అంటే ఏంటో చూద్దాం. प्यार क्या है पहले ये सीखेंगे. ప్రేమించడం అంటే ఏంటి? प्यार करना क्या है ये सीखेंगे. ప్రేమించడం అంటే వెంబడించడం. प्रेम करना मतलब अनुसरण करना. ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క గుణగణాన్ని మనము ఫోకస్ చేయడం. और परमेश्वर से प्रेम करना मतलब परमेश्वर के गुणों के ऊपर अपना ध्यान रखना और पूरे ध्यान के साथ उनके गुणों को देखना. ఆయనవి ఎటువంటి క్వాలిటీస్, और उनके गुण कैसे हैं, ఆయన యొక్క స్వభావము ఎట్టి రీతిగా ఉంటుంది, उनका स्वभाव कैसा है, ఆయన ఎట్టి రీతిగా స్పందిస్తాడు, और वो किस प्रकार से हमसे बात करते हैं, हमें उत्तर देते हैं. ఆయన సమస్యలకు ఎలా స్పందిస్తాడు. और समस्या जब आती है तो परमेश्वर कैसे उत्तर देते हैं. సో బేసిక్ గా మనము ఎవరైనా ప్రేమిస్తే, अगर हम किसी से प्रेम रखते हैं तो మనము వారిని అర్థం చేసుకోవడమే ప్రేమ అంటే. और उन्हें समझना ही प्यार है. వారికి ఏం కావాలి, उनको क्या चाहिए, వారికి అవసరతలు ఏంటి, उनकी जरूरतें क्या है, వారి యొక్క కోరికలు ఏంటి, उनकी इच्छाएं क्या है, వారు ఏమి లేకపోతే మెంటల్ అయిపోతారు. और क्या क्या नहीं मिला तो उनका सर घूम जाता है. అర్థమైందండి? సో ప్రేమించడం అంటే అది. प्यार करना मतलब सामने वाले को समझना. ప్రేమించడం అంటే రాసుకొని పూసుకొని తిరగడం కాదండి. और प्रेम करना मतलब आगे चिपट कर लिपट कर घूमना नहीं है. పెళ్ళైనటువంటి వారిని అడగండి ప్రేమించడం అంటే ఇదా కాదా చెప్పేస్తా. और जिनकी शादी हुई है उनसे पूछिए प्यार करना मतलब क्या होता है. అందరూ ఆమె చెప్పండి. जितने भाई लोग हैं वो आमीन करके बोलिए. వాళ్ళు చెప్పరు, స్త్రీలు అయితే కరెక్ట్ అని చెప్తారు. ఆమె చెప్పండి స్త్రీలు అందరూ. और ये भाई लोग तो नहीं बोलेंगे, लेकिन जितनी स्त्रियां हैं वो लोग आमीन करके जरूर बोलिए. పాస్టర్ గారు నా భర్త నన్ను కొంచెం అర్థం చేసుకుంటే బాగుండేది. आप लोग बोलेंगे कि पास्टर जी आप सही है, हमारे पति अगर हमें थोड़ा थोड़ा समझे तो बहुत अच्छा है. నాకు మీద కొంచెం దృష్టి పెడితే బాగుంటది పాస్టర్. मेरे पे थोड़ा ध्यान लगाए तो बहुत अच्छा है सर. మా రైటర్ రాంగా सही है कि नहीं है बताइए. అప్పుడు కూడా దేవస్తోత్రాలు చెల్లించు. थोड़ा सा ताली बजाकर परमेश्वर की स्तुति करें. నా స్త్రీలే గట్టి కొడతారు కృష్ణ. हमें नहीं बताना है. హల్లెలూయా. సో రెండవది, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమింపవలెను. दूसरी आज्ञा जो परमेश्वर ने बोली कि अपने समान अपने पड़ोसी से प्रेम रख. ఇక్కడ పాయింట్ మిస్ అయ్యారు. आप एक बात को छोड़ रहे हो, यहाँ पे आपका ध्यान नहीं जा रहा उस बात पे. నిన్ను వలే, आपके समान. మళ్ళీ చెప్తాను, फिर से बोल रहा हूँ. నిన్ను వలే నీ పొరుగువాడిని అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించాలి? आपके समान आपके पड़ोसी से करके जब यीशु मसीह कह रहे हैं तो प्रश्न ये मैं कर रहा हूँ कि यहाँ पर परमेश्वर सबसे पहले किससे प्रेम करने के लिए बोल रहे हैं. किससे, किसको किस करना है पहले? हालेलुया.
उस अपने जैसे उस स्थान पर रखा అదే కొలబద్దలో और उसी तराजू में रख के అదే కొలమానములో और उसी नाप में तू प्रेम कर। హల్లెలూయా అదే మెజర్మెంట్ అదే ఎగ్జాక్ట్ వర్డ్ యా సో దేవుణ్ణి ప్రేమిస్తే अगर परमेश्वर से तुम प्रेम करते हो तो అప్పుడు దేవుడు నిన్ను ఎలాగ ప్రేమించాడో నిన్ను ఎలాగ ప్రేమించాలో నీకు అర్థమవుతుంది आप परमेश्वर से प्रेम करते हो तो तब आपको समझेगा कि परमेश्वर तुमसे कैसे प्रेम करते हैं और प्रेम किया कैसे जाता है ये आपको आप तब सीखोगे। అర్థమైందని చెప్పింది समझ में आया मैं क्या बोल रहा हूँ? లేదు అర్థం కాలేదు नहीं समझ में नहीं आया आपको? మీరు దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి आप परमेश्वर से प्रेम करना मतलब क्या? దేవుడి యొక్క గుణగణాలు ఆలోచించడం परमेश्वर के गुणों के बारे में सोचना, దేవుడి యొక్క స్వభావం గురించి మనం తెలుసుకోవడం और परमेश्वर के स्वभाव के बारे में जानना। ఎప్పుడైతే మనం దేవుడి యొక్క స్వభావమును తెలుసుకుంటామో जब हम परमेश्वर के स्वभाव को जानेंगे అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ప్రేమ స్వరూపి और तब हमें समझ में आएगा कि वो प्रेम का स्वरूप ही है। ఆయన ఎట్టి రీతిగా భూలోకాన్ని సృష్టించాడో అర్థమవుతుంది तब हमें समझ में आएगा कि परमेश्वर ने प्रेम से कैसे संसार का निर्माण किया। ఆయన పని ఎట్టి రీతిగా చేస్తాడో అర్థమవుతుంది तब हमें समझ में आएगा कि परमेश्वर काम कैसे करते हैं। ఆయన ఎట్టి రీతిగా స్పందిస్తాడో అర్థమవుతుంది तब हमें समझ में आता है कि परमेश्वर कैसे बात करते हैं, उत्तर देते हैं। అవన్నీ మనకు అర్థమైతే ఆ రూపంలో ఎవరు మార్చబడతారు ये अगर हमें समझ में आएगा तो उस रूपांतर, वैसा रूपांतर कौन होगा? మనం ఎందుకో తెలుసండి हम। ఇక్కడ పురుషులందరూ మీరు ఈ ఆన్సర్ చేయాలి और यहाँ पर बैठे जितने भी भाई लोग हैं, अंकल लोग हैं, भैया लोग हैं, वो सब जवाब दीजिए आप लोग। మీరు చిన్నప్పుడు గడ్డం గీసుకోవడానికి ప్రయత్నించారా లేదా ఎందుకు आप लोगों ने बचपन में दाढ़ी करने की कोशिश की या नहीं की? क्यों? दाढ़ी को लगी ताकि సిగరెట్ ఎందుకు కాల్చడానికి ప్రయత్నించారు आपने सिगरेट पीने की अगर कोशिश की तो सिगरेट क्यों आपने कोशिश क्यों किया? గడ్డం ఎందుకు గీసుకోవడానికి ప్రయత్నించారు आपने अपनी दाढ़ी करने की कोशिश क्यों की? ఎందుకంటే మీ నాన్నగారు కూడా గీసుకున్నారు కనుక क्योंकि आपके पापा भी वैसे आप करते हुए, अपने पापा को वैसे करते हुए आपने మీ देखा। నాన్నగారు ఏదైతే చేస్తారో అది మీరు కూడా చేయడానికి ప్రయత్నించారు కనుక और आपके पापा जो करते हैं आपने वो करने का प्रयास किया। స్త్రీలు కూడా గుర్తుందో లేదో మీరు చిన్నప్పుడు మీ జుట్టు తీసుకొని లాగా మీసాలు పెట్టుకోవడానికి ప్రయత్నించేవారు और आपको अगर बहनों को अगर याद हो या नहीं हो तो आप अपने बालों को निकाल कर अपनी मूंछ बनाते थे आईने के सामने। ఎందుకంటే మీ నాన్నగారికి మీసాలు ఉంటాయి కనుక क्यों ऐसा किया? क्योंकि आपके पापा की मूंछ होती है इसलिए। మీరు మీ నాన్నగారిని గమనించారు కనుక आपके पापा को आपने ध्यानपूर्वक देखा इसलिए నాన్నగారిలా నిలబడడానికి ప్రయత్నిస్తారు आप अपने पापा के समान खड़े रहने की మీ कोशिश करते हो। నాన్నగారిలాగా నడవడానికి ప్రయత్నిస్తారు आप अपने पापा के समान चलने की कोशिश మీ करते हो। నాన్నగారిలాగా స్పందించడానికి ప్రయత్నిస్తారు आप अपने पापा के समान बात करने की कोशिश నా ప్రియ करते हो। సహోదరి సహోదరుడా मेरे प्रिय भाई बहन, దాని అర్థం ఏంటంటే మీ నాన్నగారిని మీరు ప్రేమిస్తున్నారు కనుక మీ నాన్నగారిలాగా అవడానికి ప్రయత్నిస్తారు इसका मतलब ये है कि आप अपने पापा से प्रेम करते हो, प्यार करते हो, इसलिए आप अपने पापा के समान नकल करने की, उनके जैसे बनने की कोशिश సో करते हो। మొట్టమొదటిగా మనం దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి तो सबसे पहले हमें परमेश्वर से प्रेम करना सीखना है। ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తామో जब हम परमेश्वर से प्रेम करते हैं అప్పుడు నిన్ను నీవు ఎలా ప్రేమించుకోవాలో అర్థమవుతుంది तब आपको समझ में आएगा कि स्वयं से कैसे प्रेम करना है। హల్లెలూయా హల్లెలూయా నిన్ను వలే నీ పొరుగువాడిని आप अपने समान अपने पड़ोसी से प्रेम रख। దాని అర్థము పొరుగువాడి ముందు ప్రేమించమని కాదు इस आज्ञा का मतलब ये नहीं है कि अपने पड़ोसी से पहले प्रेम करना। ముందు నిన్ను నీవు ప్రేమించు सबसे पहले अपने आप से तू प्रेम कर। హల్లెలూయా హల్లెలూయా ఇతరుల్ని ప్రేమించడం ప్రారంభిస్తాం మనం ముందుగా हम सबसे पहले सामने वालों से प्यार करना, उनसे प्रेम रखना शुरू करते हैं। వాడు ఇంకా 6వ తరగతికి వస్తాడో రాడో వాడు ఆల్రెడీ ఇంకొక అమ్మాయి గురించి ఆలోచిస్తా ఉంటాడు वो 6वीं क्लास में आएगा या नहीं उसको ही नहीं पता, लेकिन वो बच्चा लड़की के बारे में सोचता जरूर है। ఎందుకో తెలుసా అది సినిమాలో వాడు నేర్చుకున్నాడు क्यों पता है? क्योंकि उसने किसी मूवी में ऐसा करते हुए देखा। మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అక్కడ ఆ ప్రాంతంలో
ప్రభావితం చేయలే. और उनके माता पिता ने उस बच्चे पर उस क्षेत्र में उन बातों पे प्रभाव को नहीं छोड़ा. ఎందుకంటే ఆ నాన్నగారు కూడా తనను తాను ప్రేమించుకోలేదు. क्योंकि पिता ने भी अपने आप से प्रेम नहीं किया. इसलिए నిన్ను నీవు ప్రేమించుకోకపోతే, अगर आप अपने आप से प्रेम नहीं करोगे तो అప్పుడే కదా నీకు మనుషులు కావాలి నిన్ను ప్రేమించడానికి. तभी आपको एक व्यक्ति की जरूरत लगती है कि एक व्यक्ति हो जो मुझसे प्रेम करे. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో తెలుసా? आप क्यों दुखित हो, व्याकुल हो, पता है? ఎందుకంటే నువ్వు ఇతరులను మొట్టమొదటిగా ప్రేమిస్తున్నావు కనుక. क्योंकि आप सामने वाले से सबसे पहले प्रेम कर रहे हो. మనందరికీ తెలుసు మనం ఇతరులను మొట్టమొదటిగా ప్రేమిస్తే ఏమవుతుందంటే, अगर हम सबको पता है कि अगर हम सामने वाले से अगर पहले प्रेम करेंगे तो क्या होता है? అప్పుడు వారు మనల్ని గాయపరిస్తే మనము బాధపడతాం. तो अगर वो व्यक्ति अगर हमें घाव दे तो हमें बहुत दुख होता है. వారు మనల్ని ప్రేమించకపోతే మనం బాధపడతాం. अगर वो व्यक्ति हमसे प्रेम ना करे तो हमें बहुत दुख होता है. ఇంకో సత్యం ఏంటంటే, और एक और सत्य ये है, వారు మనల్ని ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేస్తూనే ఉంటారు. वो हमें हमेशा निराश करते ही आएंगे. ఇది సత్యం. ये सत्य है. అందుకే హాల్ అంతా సైలెంట్ గా ఉంది. इसलिए अभी इस समय में बहुत शांति से आप सुन रहे हो. మీకు విషయం చెప్తాను. आपको एक बात बताता हूँ मैं. నన్ను నేను ప్రేమించుకుంటే, अगर मैं अपने आप से प्रेम रखूं, నువ్వు నన్ను ప్రేమించకపోతే आप अगर मुझसे प्रेम ना करो तो भी నేను ఇంకా ప్రేమింపబడతా. ఇఫ్ ఐ లవ్ మీ अगर मैं अपने आप से प्यार करूं, and you don't love me, अगर और आप मुझसे प्रेम ना करो तो I am still being loved. मैं फिर भी प्यार किया जाऊंगा. I am being loved by me. मैं अपने आप से प्यार किया जा रहा हूँ. So I don't need your love in order for me to feel love. आप तो मुझे आपके प्यार की जरूरत नहीं है ताकि मुझे महसूस हो कि मुझसे कोई प्यार करता है. Hallelujah. Amen. చప్పట్లు దేవుని స్తోత్రాలు చెప్తాను. ताली बजाकर परमेश्वर की स्तुति करें. నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు మొట్టమొదటిగా ప్రేమించుకుంటావో, अगर आप अपने आप से सबसे पहले प्रेम करोगे तो అప్పుడు నువ్వు సాటిస్ఫై అవ్వడానికి ఇతరుల ప్రేమ అవసరం లేదు. तो आपको संतुष्ट महसूस करने के लिए आपको सामने वाले के प्यार की जरूरत नहीं है. సో ఇక్కడ మూలం ఏంటి? तो यहाँ पे तथ्य क्या निकल के आता है? నిన్ను నీవు మొట్టమొదటిగా ప్రేమించుకోవాలి. आपको सबसे पहले अपने आप से प्रेम करना है. హల్లెలూయా. आमेन. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. నన్ను నేను ప్రేమించుకున్నా. मैं अपने आप से प्रेम कर रहा हूँ. అందుకే మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నాకు ఏమీ ఫరక్ పడదు. इसलिए आप मुझसे प्यार करो या ना करो मुझे कोई फर्क ही नहीं पड़ता. మీరు నన్ను మర్యాద ఇచ్చినా మర్యాద ఇవ్వకపోయినా I don't care. आप मुझे इज्जत दो, आप मुझे इज्जत नहीं दो तो मुझे फर्क नहीं पड़ता. హల్లెలూయా. Amen. హల్లెలూయా. Amen. చెప్పండి, నన్ను నేను बोलिए मैं अगर स्वयं से मेरे को प्रेम करेंगे तो बोलिए 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 मेरे को आपका प्रेम जरूरत नहीं है. हालेलुया. 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 So the same measure you love yourself और जिस नाप से आप अपने आप से प्यार करोगे is the only measure you can love other people. उसी नाप से उसी तराजू से आप सामने वाले से भी प्रेम रख पाओगे. నీవు ఏ కొలమానంతో అయితే ప్రేమించుకోగలవు, आप जिस नाप से अपने आप से प्रेम रखते हो అప్పుడే నీకు ఇతరుల్ని ఏ కొలమానంతో ప్రేమించాలో आपको तभी समझ में आएगा कि आपको सामने वाले को किस तराजू से किस नाप से प्यार करना है. సో ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రేమించలేకపోతున్నట్లయితే, अगर कोई व्यक्ति सामने वाला आपसे अगर प्यार नहीं कर पा रहा है तो నువ్వు బాధపడొద్దు. आप दुखित मत होइए. నువ్వు నీ గురించి బాధపడొద్దు. आप अपने आप के बारे में बुरा मत महसूस करें. వారికి ఒంట్లో బాగోలేదని చెప్పి బాధపడి आप इसलिए बुरा महसूस करें कि उनको बीमारी है, उनको कोई कमजोरी है. అర్థమైందండి? आपको समझ में ఎందుకంటే आया? వారు ప్రేమించుకోలేకపోతారు కనుక. क्योंकि वो व्यक्ति जो आपसे प्रेम नहीं कर पा रहा वो व्यक्ति खुद पहले स्वयं से प्रेम नहीं कर पा रहा है. మీకు విషయం చెప్పనా? मैं आपको एक बात बताऊं, మూడు పిల్లలు గొడవలు అవుతాయి కదా. पति पत्नी के बीच में झगड़े होते हैं. నిన్ను నీవు ఎంత ప్రేమించుకున్నా గొడవలు అవుతాయి. आप अपने आप से कितना भी प्यार करो झगड़े होते ही पति पत्नी के నాకు నా భార్యకని గొడవ అయింది అనుకోండి ఎప్పుడైనా, अगर मैं और मेरी पत्नी के बीच में अगर कोई कभी झगड़ा हो तो నేను అయినా సరే అంత కోపంలో కూడా ఒక్కడే ఒంటరిగా వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని మరి తింటా. और मैं उतने गुस्से में अकेले जाकर होटल में बैठकर चिकन बिरयानी का ऑर्डर देकर मैं अकेले खाता हूँ. ఇంకో విషయం చెప్పరా? एक और बात अगर मैं आपको అదే बताऊं, రీతిగా మా భార్య కూడా ఇంట్లో కూర్చొని స్విగ్గీ నుండి ఆర్డర్ పెట్టుకొని చికెన్ బిర్యానీ
తింటారు. मेरी जो पत्नी है वो स्विगी में ऑर्डर डालकर चिकन बिरयानी मंगाती है और वो खाती है अकेले घर पे. అంతే అయిపోతుంది, తినేస్తాం, శుభ్రం కడుపు నిండుతుంది. और दोनों भी अलग अलग खाते हैं और हमारा पेट भरता है. మళ్ళా ఒక గంట తర్వాత ఇంటికి వచ్చేస్తాను. 1 घंटे के बाद मैं होटल से घर आता हूँ ఓ ఐ సారీ అని చెప్తాను. और अपनी पत्नी से कहता हूँ कि मुझे माफ करिए. నేనే చెప్తాను. मैं ही बोलता हूँ. హలో నేనే చెప్తాను. నా భార్య చెప్పదు. मेरी पत्नी मुझसे नहीं कहती, मैं ही कहता हूँ अपनी पत्नी से. मैं अपने पत्नी से कहता हूँ. గుర్తు పెట్టుకోవాలని. और ये जितने भी पुरुष हैं आप सबको याद रखना है. నువ్వే చెప్పాలని. ये आपको నీ భార్య చెప్తుందేమో. ये आपको ही बोलना है, आपकी पत्नी नहीं बोलेगी कभी. సీన్ లేదు బ్రదర్. ये कभी संभव ही नहीं है ये चीज. హల్లెలూయా. వెరీ సారీ చెప్పు. సారీ అప్పుడు చెప్తుంది ఐ ఆల్సో సారీ. जाके आप सॉरी बोलिए, आपकी पत्नी तब जाके बोलेगी कि सॉरी, आई एम आल्सो सॉरी. फिर हो जाता है. आमेन. ఈ చిట్కా తెలియక और ये नुस्खा मुझे नहीं पता था, इसलिए मेरे को पता है, इसलिए मैं कह रहा हूं. अरे ఏంటి నా నాకు హిందీ అర్థమవుతుంది బ్రదర్, మాట్లాడలేనంతే. ఈ చిట్కా చాలా మందికి తెలియక ये नुस्खा बहुत सारे लोगों को पता नहीं है, इसलिए ఒక్క 10 నిమిషాలు అయినటువంటి గొడవ ये 10 मिनट जो पति पत्नी के बीच में जो झगड़ा होता है 6 నెలలు కొనసాగుతుంది, 6 महीने तक चलता है, సంవత్సరం, साल तक चलता है, 10 సంవత్సరాలు, 10 सालों तक चलते हैं, 15 साल तक चलते हैं. చనిపోయినంత వరకు గొడవలు ఉంటుంది. जब तक आपकी मृत्यु नहीं होती है तब तक आपके बीच में झगड़े चलते हैं. అలా ఉండకూడదంటే ऐसा अगर नहीं रहना है तो నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. आपको सबसे पहले अपने आप से प्यार करना है. చప్పుడు కొట్టండి. जोर से ताली बजाओ. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా నీకు ప్రపోజ్ చేస్తే, अगर कोई आपको प्रपोज करे, ఐ లవ్ యూ అని చెప్పారు అనుకోండి, अगर कोई आपसे आकर कहे, अपने प्यार का इजहार करे कि आई लव यू, నువ్వు మొట్టమొదటి చెక్ చేయాల్సింది ఏంటో తెలుసా? आपको सबसे पहली बात अगर जो देखनी है वो ये है, సిస్టర్స్ మీరందరూ జాగ్రత్త వినాలి. जितने भी बहनें हैं वो यंग बहनें वो ध्यान से सुनिए. ఎవరైనా వచ్చి మీకు ఐ లవ్ యూ ప్రపోజ్ చేస్తే, अगर कोई आकर आपको आई लव यू कर कर कहेगा, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే आपको जो उत्तर उनको देना है ఐ ఆల్సో లవ్ మీ, कि मैं भी अपने आप से प्यार करती हूँ. బట్ డు యు లవ్ యూ అని అడగాలి. लेकिन उनसे पूछे, लेकिन क्या तुम अपने आप से पहले प्यार करते हो क्या? సీరియస్ గా చెప్తున్నా, జోక్. ये मैं बहुत ही सीरियस में आपको सिखा रहा हूँ, जोक में नहीं. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, मैं अपने आप से तो प्यार कर रही हूँ. నువ్వు ప్రేమించుకుంటున్నావా? क्या आप अपने आप से प्यार कर रहे हो? ఆ ప్రశ్న అర్థం అవ్వలేదు అనుకోండి, अगर ये प्रश्न उसको समझ में नहीं आया तो మీరు విడిచి వెళ్ళిపోవాలంటే, आप उसको जवाब भी मत दीजिए, आप चले जाइए वहां से. ఎందుకంటే తనను తాను ప్రేమించుకోలేని వాడు ఇతరులను ఏ రీతిగా ప్రేమిస్తాడు? क्योंकि कोई जो व्यक्ति अपने आप से प्यार नहीं कर सकता वो सामने वाले को कैसे प्यार करेगा? హల్లెలూయా. కాబట్టి నిన్ను నీవు ప్రేమించుకోకపోతే, अगर आप अपने आप से प्यार नहीं कर पाओगे, నిన్ను నీవు ద్వేషించుకోవడం ప్రారంభిస్తావు. आप अपने आप से नफरत करना शुरू करोगे. ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకోలేవు. आप अपने आप से बिल्कुल कतई ही प्यार नहीं कर सकते. నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే నిన్ను నువ్వు ద్వేషించుకోవడం మాత్రమే ప్రారంభిస్తావు. आप अगर अपने आप से प्रेम नहीं कर सकते तो आप अपने आप से नफरत करना शुरू करोगे. వారు సరి చూసుకోకపోతే నిన్ను వారు సరి చూసుకోగలరా? अपने आप को अगर वो सही तरीके से अपने आप का अगर वो ख्याल नहीं रख सकते तो वो क्या ही आपका ख्याल रखेंगे? Why are you being a burden to other people when you can't take care of yourself? तो आप सामने वाले के ऊपर एक बोझ क्यों बने हुए हो जब आप खुद का ही ख्याल नहीं रख पा रहे? నిన్ను నీవుగా మొట్టమొదటిగా ప్రేమించుకోలేకపోతే అప్పుడు నువ్వు ఇతరులకి గొప్ప భారంగా ఉంటావు. अगर आप अपने आप से प्यार नहीं कर सकते तो तब आप सामने वाले व्यक्ति पे एक बोझ बन के रहोगे. నీవు భారంగా ఎక్కడ మారుతావో తెలుసా? आप बोझ कब बनते हो पता है? నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే, जब आप अपने आप से प्यार नहीं कर सकते. ఎవరో వచ్చి నీకు సేవ చేయాలి, तो कोई तो आकर आपकी सेवा करना, ఎవరో వచ్చి నీకు నీ యొక్క ప్లేట్ తీయాలి, कोई तो आकर आपका प्लेट निकालना, ఎవరో వచ్చి నీ బెడ్రూమ్ క్లీన్ చేయాలి. कोई तो आकर आपके बेडरूम को साफ करना. నా ప్రియ సహోదరి సహోదరుడు, मेरे प्रिय भाई और बहन, నిన్ను నీవు టేక్ కేర్ చేయాలి. आपको अपने आप का ख्याल रखना है सबसे पहले. Never say I will do anything for you. कभी भी ऐसे मत बोलना कि मैं तुम्हारे लिए कुछ भी कर सकता हूँ.
అనేక సార్లు అదే చెప్తా ఉంటాం, నీ కోసం ఏమైనా చేస్తాను. हम अक्सर ये कहते हैं कि मैं तुम्हारे लिए कुछ भी कर सकता हूँ. నువ్వేం చెప్పావు తెలుసా? आपको क्या कहना है पता है? నేను నా కోసం ఏమైనా చేస్తాను చెప్పాలి. आपको कहना है कि मैं खुद के लिए कुछ भी कर सकता हूँ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొంతమంది స్త్రీలు పెళ్ళైనటువంటి వారు అనుకుంటున్నారు, అయ్యా పాస్టర్ గారు ఈ మెసేజ్ నేను ముందు వింటుంటే బాగుంది. तो यहाँ पे शादीशुदा जितनी भी स्त्रियां हैं वो अब सोच रहे हैं कि पासवान जी ये संदेश अगर मैं पहले सुनी होती तो बहुत अच्छा होता. ఏ నష్టం ఏం లేదు, ఇప్పటికైనా సరి చేసుకోవచ్చు. आपका कोई नुकसान नहीं हुआ है, आप अभी भी ठीक कर सकते हैं. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ప్రేమ కోసం వెతుకుతా ప్రాకులు పాడుతా మనం వెళ్తా ఉంటాం और जब भी अगर हम एक प्यार के एक प्रेम के खोज में निकलते हैं, इसके लिए तरसते हैं, నీవు ఎవరితోనైతే ప్రేమింపబడుతున్నావో వారు నిన్ను 100% కంట్రోల్ చేస్తారు. आप जिसके प्रेम में आप गिर रहे हो वो आपके ऊपर 100% अधिकार रखेगा. ఎందుకంటే సాతాను నిన్ను థ్రెటన్ చేయగలరు ఎప్పుడైనా, ఏయ్ నువ్వు నా మాట వినకపోతే నేను ప్రేమించడం మానేస్తా. आपको वो कभी भी धमकी दे सकते हैं कि अगर तू मेरी बात नहीं सुनेगा तो मैं तुझसे प्रेम नहीं करूंगा. అదే నిన్ను నువ్వు ప్రేమించుకుంటే, अगर वही आप स्वयं से प्रेम करोगे तो ఎప్పుడైతే అలాంటి ధమకీలు రావు, आपको कभी भी ऐसी धमकियां नहीं आएंगी. ఎందుకో తెలుసా? నీ వారికి భారంగా ఉండనే ఉండవు కదా, क्योंकि आप उनके लिए बोझ बनकर कभी रहोगे ही नहीं. इसलिए ఒంటరితనము అనేది ద్వేషం యొక్క ఫలం. और एकांतता जो है ये द्वेष, ఏకాంతని अकेला होना ये द्वेष का फल है. ఎగ్జాక్ట్లీ. అందుకే కదా దేవుడు అన్నాడు ఆదాము గురించి, ఒంటరిగా ఉండుట నరుడికి మంచిది కాదు. There's a big difference. ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. और इसलिए परमेश्वर ने कहा आदम के लिए कि मनुष्य का इसका अकेला रहना भली बात नहीं है. అనేక మంది వివాహమైనటువంటి వారు ఇంకా ఒంటరితనంతో వారు పోరాడుతున్నారు. और जितने भी शादीशुदा लोग हैं वो आज एक अकेलेपन से लड़ रहे हैं. పెళ్ళైనటువంటి జంటలు 40-50 సంవత్సరాలుగా కలిసి నివసిస్తున్నటువంటి వారు కూడా ఇంకా ఒంటరితనంతో పోరాడుతున్నారు. 40-50 साल हो गए आपकी शादी को, लेकिन आज भी आप अकेलेपन से लड़ रहे हो. ఇంకా ఒంటరితనం జీవితంలో अभी भी आपके जीवन में अकेलापन है. పురుషులకి ఇంకా ఆ యొక్క ఒంటరితనంతో మీరు పోరాడుతున్నారు. और पुरुष आप अभी भी अकेलेपन से लड़ रहे हो. అందుకే ఎక్కడ లేనటువంటి కోపం వస్తుంది. और इसलिए आपको कहीं अचानक से गुस्सा आता है. ఆ ఒంటరితనం వల్లనే ఇంకా ఎక్కడ లేనటువంటి ఆ యొక్క ద్వేషము మీకు పుడుతుంది. और उस अकेलेपन से ही आपके अंदर एक द्वेष उत्पन्न होता है. ఆ ఒంటరితనం పోవాలంటే, ये अकेलापन अगर आपसे जाना है तो మీరు ఏకాంతం కలిగి ఉండాలి. आपको एकांत होना है सबसे पहले. ఏకాంతం అంటే నిన్ను ఒకటిగా చేయడం. और एकांत का मतलब ये है कि आप एक परिपूर्णता में आइए. నీ ఆలోచన, నీ నోటి మాట ఒకటవ్వాలి. आपका सोच और आपके मुंह से निकलने वाले शब्द एक होने चाहिए. నీ నోటి మాట, నీ నడిచే మార్గము ఒకటవ్వాలి. आपके मुख के शब्द और आप जिस मार्ग पर चलते हो वो मार्ग एक होना चाहिए. నీవు నడిచే మార్గము, నీ మరలా తిరిగి గృహానికి వెళ్ళే మార్గము ఒకటై ఉండాలి. और आप जिस मार्ग से चलते हो और जिस रास्ते से आप घर जाते हो वो एक होना चाहिए. నా ప్రియ సహోదరి సహోదరుడా, मेरे प्रिय भाई बहन, ఈ సాయంకాలం ये शाम के समय में 9:30 ఈ సాయంకాల సమయం, ये शाम के समय में నేను 7 సూత్రాలు నేను మీకు ఇస్తాను. मैं आपको 7 चिन्ह बताता हूँ. ఈ 7 సూత్రాలు ఇచ్చి ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తాను. ये 7 चिन्ह आपको बताकर मैं आज के संदेश को समाप्त करूंगा. ఈ 7 సూత్రాలు మన యొక్క జీవితాన్ని, మీ యొక్క జీవితాన్ని మెరుగుపరుస్తాయి. और ये 7 चिन्ह आपके जीवन को आपको जीवन को बदल देगी, ఇంప్రూవ్. आपके जीवन को सुधार देगी. రెడీగా ఉన్నారా? రెడీ? तैयार है आप? రెడీ? जोर से बोलिए. Are you ready? Hey, are you ready? All right, here we go. మొదటి సూత్రం. और पहला चिन्ह, స్వయ ప్రేమ स्वयं से प्रेम. లేకపోతే ఎలా చెప్పడం ఇందులో
స్వప్రేమ స్వీయ కొనుగోలు యొక్క ఫలం. Okay, that's what I'm thinking. Self-love is the discovery of self-discovery. Is the result of self-discovery. Self-love is the result of self-discovery. स्वयं से जो प्रेम करना है, ये प्रेम जो जिस बात का परिणाम है वो है स्वयं को पहचानना. स्वयं అంటే నీవు ఎప్పుడైతే ప్రేమించుకుంటావు, నీవు ఎప్పుడైతే కనుగొంటావో, जब आप अपने आप को जानोगे, నీవు ప్రేమించుకుంటావు, आप अपने आप से प्रेम करोगे. అర్థమైందండి? आपको समझा? నీవు ఎవరో నీకు తెలిస్తే, अगर आप कौन हो ये आपको आप जानोगे तो అప్పుడు నీవు ఖచ్చితంగా ప్రేమించుకుంటావు. आप तब अपने आप से निश्चित तौर से प्रेम करोगे. ఓ నేను ఇది చేయగలనా, ओ मैं ये कर सकता हूँ, ఓ వావ్ నేను ఈ పని చేయగలను, ओ वाव मैं ये भी कर सकता हूँ. నీవు ప్రేమించుకోవడం ప్రారంభిస్తావు. आप अपने आप से प्रेम करना शुरू करोगे. ఎవరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, सुनिए दो व्यक्ति है. ఒకడేమో ఇది ఇలా చెప్తే ఈజీగా అర్థమవుతుంది, అందుకే చెప్తున్నాను. ఒకడేమో 10,000 సంపాదిస్తాడు. ये उदाहरण से मैं आपको समझाना चाहता हूँ ताकि ये अच्छे से समझे. आपको एक 10,000 कमा रहा है, ఇంకోడు ₹1,00,000 సంపాదిస్తాడు. दूसरा व्यक्ति ₹1,00,000 कमा रहा है. నువ్వు ఎవరు ప్రేమిస్తావు? आप किससे प्रेम करोगे? చాలా సింపుల్ అండి, ₹1,00,000 సంపాదించేవాడిని. बहुत सिंपल है सर, जो ₹1,00,000 कमा रहा है उनसे. ఎందుకు? क्यों? వాడి మీద ప్రత్యేకమైన ప్రేమే లేదు, उसके ऊपर आपके पास एक खास दया या प्रेम नहीं है. వాడి యొక్క ఫలభరితం ఎక్కువ. उसका फल बहुत अच्छा है. సో నీవు ఎప్పుడైతే నీవు ఎవరో తెలుసుకుంటావో, और जब आप जानोगे कि आप कौन हो, అప్పుడు నువ్వు ఎక్కువగా ఫలించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. तभी आपके फल लाने का अवसर जो है वो ज्यादा है. నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా ఫలిస్తావో, और जब आप ज्यादा फलोगे, అప్పుడు నువ్వు ఎక్కువగా ప్రేమించుకోవడం ప్రారంభిస్తావు. आप तब अपने आप से ज्यादा प्रेम करना शुरू करोगे. హల్లెలూయా. రెండవ నియమం, दूसरा चिन्ह, సెల్ఫ్ లవ్ ఇస్ అ రిజల్ట్ ఆఫ్ సెల్ఫ్ సోర్స్. स्वयं आप खुद ही अगर एक सोता हो तो आप अपने आप से प्रेम कर सकते हो. సో స్వప్రేమ స్వీయ మూలము యొక్క ఫలము. आप अगर खुद ही अपना सोता हो तो स्वयं से प्रेम कर सकते हो. ఎలాగ ఇది అర్థం కావట్లేదండి అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. समझ में नहीं आ रहा है सर बोलोगे तो मैं बहुत अच्छे से आपको समझाता हूँ. నీవు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలిస్తే, आप कहाँ से आए हो अगर ये बात आपको पता हो तो, లేకపోతే నీ మూలము ఎక్కడో తెలిస్తే, आपका मूल किधर है, आपकी नींव किधर है, अगर ये आप जानते हो तो అప్పుడు నువ్వు ఎక్కువగా ప్రేమించుకుంటావు. आप तब अपने आप से ज्यादा प्रेम करोगे. ఎప్పుడైనా చూసారండి దత్తత తీసుకోబడినటువంటి పిల్లలు, और कभी भी देखिए जिन बच्चों को गोद लिया जाता है, వారు ఎప్పుడైతే ఓహో నా తండ్రి ఈయన కాదు, నా తల్లి ఈయన కాదని వారు ఎప్పుడైతే తెలుసుకుంటారో, जब वो जान लेते हैं कि मेरा पिता और मेरी माँ ये नहीं है, तब వారి యొక్క స్వభావం మారిపోతుంది. उनका स्वभाव बदल जाता है. ఎందుకంటే వారి యొక్క మూలము ఏంటో తెలియదు వారికి. क्योंकि अब वो अपने मूल को जानते नहीं है, इसलिए. అదే బయోలాజికల్ గా పుట్టినటువంటి పిల్లలు, और जो अगर आपके बच्चे हो, स्वयं के अगर बच्चे हो तो నువ్వు వాడికి అరే నా పిల్లడు కాదని చెప్పి తోసేసినా, आप उनसे बोलिए कि हे तू मेरा बच्चा नहीं है, अगर आप उसको फेंकिए बाहर, వాడు మళ్ళీ తిరిగి వస్తాడు. वो फिर से लौट कर आए. ఎందుకో తెలుసా? क्यों पता है? వాడికి వాడి యొక్క మూలం తెలుసు. क्योंकि वो बच्चों को अपना मूल कौन है, अपना सोता कौन है वो जानते हैं. నీ మూలం ఏంటో నీకు తెలియకపోతే अगर आप अपने सोते को नहीं जानते हो तो నిన్ను నీవు ప్రేమించుకోలేవు. आप अपने आप से प्रेम नहीं कर सकते. నీ మూలం ఏంటి? आपका मूल, आपका सोता क्या है? నీ కులమా, आपका कुल, నీ కుటుంబమా, आपका परिवार, ఏంటి నీ మూలం? क्या है आपका सोता? ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకవేళ మీరు గెస్ చేయగలుగుతారేమో చూద్దాం. और मैं आपको एक उदाहरण बताता हूँ, इसमें प्रश्न भी है, आप अगर उत्तर दे पाते या नहीं मैं देखूंगा. ఓకే, ఇది మీకు ఆన్సర్ దొరకడం కోసం నేను ఇప్పుడే తయారు చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్. और आपको ये उत्तर मिले इसलिए मैं उदाहरण को अभी गरम बना रहा हूँ. పొడుపు కథ అన్నమాట. పొడుపు కథ, ఉపమానం. और एक उपदेश है, दृष्टांत है. సో దాంట్లో ఒక కల్పాలు ఉంటుంది. और इसमें एक बात छुपी हुई है. ఓకే, ఒక పెద్ద రాయి తీసుకున్నా, और एक बड़े पत्थर को लीजिए. ఆ పెద్ద రాయిని 2 ముక్కలుగా కట్ చేశాను. मैंने उस बड़े से पत्थर को 2 भाग में काटा. అప్పుడు
ఏమవుతుంది ఆ రెండు ముక్కలు? क्या होगा तब? రాళ్ళుగానే ఉంటాయా, మారిపోతాయా? क्या वो बड़ा पत्थर बन के रहेगा या फिर बदल गया कुछ? రాళ్ళే, अभी भी वो पत्थर ही है, మారదు. बदले नहीं. మరలా రెండు ముక్కలు, ఆ రెండు ముక్కలు మరి 4 ముక్కలు చేశారు. और उन 2 भागों को फिर से काटा मैंने और 2 भाग बनाया, 4 भाग बने. రాళ్ళ, వజ్రాలు. अभी बोलिए क्या वो पत्थर है या फिर अभी वो जेवर बन गए? రాళ్ళే. अभी भी మళ్ళీ చెదకొడేసారు, శుద్ధి తీసుకుని ఎలా కాదు ఫడా 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 చెదకొడేసారు, చిన్న చిన్న ముక్కలుగా చెదకొడేసారు. और अब मैंने और भी ज्यादा काटा 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 उन्हें, और छोटा छोटा पत्थर, छोटा छोटा बहुत ही छोटा मैंने बनाया उनको. ఇప్పుడు చెప్పండి అది రాళ్ళ కాదా? अब मुझे बताइए क्या अभी वो पत्थर है या फिर क्या है? అయినా अभी भी पत्थर है क्या? ఆ పెద్ద గుణములో, ఆ పెద్ద రాయిలో ఏ గుణాలు అయితే ఉంటాయో ఈ చిన్న రాయిలో కూడా అదే గుణాలు ఉంటాయా? अब जो बड़े पत्थर में जो गुण था वही गुण क्या इन छोटे छोटे पत्थरों में रहेगा या नहीं रहेगा? बोलिए. సో ఆదియందు అంటే దాని యొక్క మూలము ఏదైతే అయినదో ఇప్పుడు కూడా దాని యొక్క మూలము అదే. और आदि में उसका शुरुआत में जो उसका सोता था अभी भी उसका सोता वही है. నువ్వు దాన్ని ఎంత వెరగొట్టినా, आप उसको कितना भी तोड़ो, నువ్వు దాన్ని ఎంత చెదకొట్టినా, आप उसको कितना भी मरोड़ो, అది ముందు రాయా ఇప్పటికి రాయే. अब वो पहले भी पत्थर था वो अभी भी पत्थर है. ఇంకా అర్థం కాలేదు. अभी भी आपको समझ में नहीं आया. హల్లెలూయా. ఏంటి ఏమైంది? ఆమేన్. నీవు ఎవరి స్వరూపంలో చేయబడ్డావు? आप किसके स्वरूप में बनाए गए हैं? ఎవరి రూపంలో చేయబడ్డావు? आप किसके स्वरूप में बनाए गए हैं? बोलिए बोलिए. అంటే ఆదియందు దేవుడు ఇట్లను. अब आदि में परमेश्वर ने ऐसा कहा. రండి మనందరం కలిసి నరులను చేద్దాం. और आइए हम मिलकर मनुष्य को बनाते हैं మన స్వరూపమందు, हमारे स्वरूप में, మన పోలిక చొప్పున, हमारे गुणों में. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఈ మూలము ఎవరు? आपका मूल कौन है? आपका सोता कौन है? ఈ మూలం ఏంటో నీకు తెలిస్తే, आपका सोता अगर आपको पता हो तो నీవు సాధారణంగా జీవించు. आप साधारण तरीके से जीवन नहीं ఈ మూలం बिताओगे. ప్రకారం జీవిస్తావు. आपके सोते के अनुसार आप अपना जीवन को बिताओगे. అదే నీ మూలం తెలియకపోతే अगर आपको आपका मूल नहीं पता तो దిక్కులేని కుమారుడిగా జీవిస్తావు. आप ऐसे पुत्र के समान जियोगे जिसका कोई అనాదిగా एक ऑर्फन के समान आप जियोगे. ऑर्फन को अनाथ थैंक यू, अनाथ के समान आप जियोगे. నీవు అనాథు కాదు. आप अनाथ नहीं हो. నీ నిత్యుడు తండ్రి ఇంకా సజీవంగా ఉన్నాడు. आपका अनंत काल का परमेश्वर अभी भी जीवित है. హల్లెలూయా. నిన్ను ఎవరు ప్రేమించడం అవసరం లేదు. आपको किसी के प्यार की जरूरत नहीं है. నీ దేవుడిని నువ్వు ప్రేమించు, నిన్ను నువ్వు ఆటోమేటిక్ గా ప్రేమించుకుంటావు. आपके परमेश्वर से आप प्रेम करो, आप स्वयं से प्रेम निश्चितता से करोगे. మూడవది, तीसरी बात, సెల్ఫ్ లవ్ ఇస్ అ రిజల్ట్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్, सेल्फ एस्टीम, వాల్యూ. और स्वयं के सिद्धांतों से स्वयं से हम प्रेम कर सकते हैं. సో స్వప్రేమ స్వీయ విలువ యొక్క ఫలం. और स्वयं से जो प्रेम है ये परिणाम होता है स्वयं के सिद्धांतों का. నీవు ఎక్కడి నుండి వచ్చావో నీకు తెలియకపోతే, अगर आप नहीं जानते कि आप कहां से आए हो, నీవు ఎంత విలువైనటువంటి వ్యక్తివో నీకు తెలియదు. आप कितने महत्वपूर्ण हो, आपकी महत्वता क्या है आप नहीं जानते, आप कितने कीमती हो आप नहीं जानते. నీవు ఎక్కడి నుండి వచ్చావు? आप कहां से आए हो? పరలోకం నుండి. स्वर्ग से आए हो आप. హల్లెలూయా आमेन హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. నీ మూలం ఏంటి? आपका मूल, आपका सोता कौन है? నీ దేవుడే నీ మూలము. आपका परमेश्वर ही आपका सोता है. ఆమేన్. आमेन. ఎవరి స్వరూపము? आप किसके स्वरूप में हो? ఎవరి స్వరూపము? किसके स्वरूप में बनाए गए हो? किसके स्वरूप? मार देगा, किसके स्वरूप में है? वो कभी भी नहीं बदलता है. हालेलुया.
ఎప్పటికీ మారదు. ये कभी नहीं बदलता. ఎప్పటికీ మారదు. आप कभी नहीं बदलोगे. आपका सोता कभी नहीं बदलेगा. आप बदलोगे नहीं. నీవు ఎందుకు సఫర్ అవుతున్నావంటే आप क्यों व्याकुल और चिंताओं से जा रहे हो, सफर कर रहे हो? నువ్వు నీ యొక్క మూలము ఈ సమాజం పెడుతున్నటువంటి విలువ మీద పెడుతున్నావు. क्योंकि आपने आपके सोते को समाज के सिद्धांतों को अपना सोता बनाया है. Do not base your value based on the society. अपने सिद्धांतों को समाज के सिद्धांतों के साथ मत बनाइए. ఇతరులు నీకు ఇచ్చే విలువ నీ విలువ కాదు. आपको सामने वाला जो कीमत देता है वो आपकी कीमत नहीं है. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క విలువ నీ యొక్క జీతం పైన పెడతావో, और अगर आप अपनी कीमत को अपने कमाई पे अगर रखते हो, నీ యొక్క విలువ నీకు వచ్చేటువంటి మార్కులు బట్టి నువ్వు పెడతావో, आपकी अगर कीमत आप अपने मार्क्स पर रखोगे, వారికి విలువ ఇవ్వకపోతే నువ్వు విలువైనటువంటి వ్యక్తివి అని నువ్వు అనుకో. अगर वो आपको कीमत ना दे तो आपको कभी ऐसा महसूस नहीं होगा कि आप कीमती हो करके. నా ప్రియ సహోదరి సహోదరుడు, मेरे प्रिय भाई बहन, నేను చెప్తాను జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए. ఎస్పెషల్లీ పిల్లలు, बच्चे आप ध्यान से सुनिए. నీకు గాని మార్కులు రాకపోతే अगर आपको मार्क्स नहीं आए, మీరు ఫెయిల్యూర్ కానే కాదు. आप फेलियर नहीं हो, आप असफल नहीं हो. ఎందుకంటే మీ యొక్క విలువ మీ మార్కులు బట్టి ఉండదు. क्योंकि आपकी कीमत आपके मार्क्स से नहीं है. మీ విలువ నీ దేవుని బట్టి ఉంటుంది. आपकी कीमत आपके परमेश्वर से है. ఎందుకంటే నీ దేవుడే నీ మూలం. क्योंकि आपका परमेश्वर ही आपका सोता है. Hallelujah. You need to start teaching your kids this thing. మీరు మీ పిల్లలకి ఇటువంటి సిద్ధాంతం నేర్పించాలి. अपने बच्चों को ये सिद्धांतों को सिखाइए. आप లోకం చెప్పిన సిద్ధాంతం కాదు, संसार के सिद्धांतों को नहीं, సమాజం పెట్టిన సిద్ధాంతం కాదు. समाज के सिद्धांतों को नहीं. అరే నువ్వు మార్కులు వచ్చినా రాకపోయినా నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తివి అని నువ్వు ఎప్పుడైతే నేర్పిస్తావో నీ బిడ్డలకి, और जब आप अपने बच्चों को सिखाते हो कि आपको मार्क्स आए या ना आए, लेकिन पर भी आप कीमती हो कर వారు సమాజాన్నే మార్చేటువంటి నాయకులుగా తీర్చిదిద్దబడతారు. आपको समाज को बदलने वाले लोग बनकर खड़े रहेंगे. ఇతరులు ఇచ్చేటువంటి విలువ బట్టి నీ యొక్క విలువను నువ్వు నిర్ణయిస్తే, अगर आप अपनी कीमत को दूसरे सामने वाला व्यक्ति आपको कितना कीमत दे रहा है उस पे तय करते हो, तो వారు నీకు విలువ ఇవ్వకపోతే ఆ యొక్క విలువను నీవు పొందుకో. अगर वो आपको इज्जत ना दे, वो आपको कीमत ना दे, तो आप इज्जतदार महसूस नहीं करते हो, आप ना कीमती अपने आप को महसूस करते हो. కొంతమంది వారు కలిగి ఉండేటువంటి దాన్ని బట్టి వారు ఇతరులకు విలువిస్తారు. और कुछ लोग जो बातों को प्राप्त करके है उन बातों से दूसरों को इज्जत देते हैं. దిల్లు అంటే ఎక్కువ విలువ, अगर बड़ा घर है तो बड़ा इज्जत, ఎక్కువ కనెక్షన్ ఉంటే ఎక్కువ విలువ. अगर जान पहचान बहुत बड़ी है तो उसको बहुत बड़ी इज्जत देते हैं. అందుకే ఫ్యాషన్ ఇండస్ట్రీ యొక్క ప్రపంచాన్ని శాసిస్తుంది. और इसलिए फैशन इंडस्ट्री जो फैशन है वो आज संसार को पालन करता है. అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, आप एडवर्टाइजमेंट को देखते हो, ఓహో మంచి జీవితం ఉండాలంటే కారు కలిగి ఉండాలని అనుకుంటాం. और आपको उसमें से समझता है ओ अच्छा जीवन का मतलब कार होना चाहिए. అంటే కారు ఉంటేనే నీ జీవితం విలువైనటువంటి జీవితంగా నువ్వు అనుకుంటున్నావు. और अगर कार होगा तो ही आप समझ रहे हो कि आपका जीवन अच्छा जीवन है. ఈ యొక్క బ్యాంకింగ్ సిస్టమ్ నిన్ను అలాగే కంట్రోల్ చేస్తుంది. आपका बैंक आपको वैसे ही कंट्रोल करता है. అదేం చెప్తా తెలుసా, आपको बताता है बैंक కారు కావాలా, आपको क्या कार चाहिए, నా దగ్గరికి రా, मेरे पास आओ, నేను నీకు అప్పిస్తాను, मैं तुझे लोन दूंगा. నువ్వు చచ్చేంత వరకు తిరిగి నాకు కడతానే ఉండాలి. और जब तक तू मरेगा तब तक तू मेरे को मांगते रहे. ఎందుకో తెలుసా, क्यों पता है? ఒక కారుతో సరిపోదు కదా. क्योंकि एक लोन काफी नहीं है ना. ఒక కారు తర్వాత రెండో కారు. माफ कीजिए, एक कार हमारे लिए काफी नहीं है ना. एक कार के बाद दूसरा कार. ఎందుకో ఆ కారు పాతదైపోయింది, क्योंकि वो कार पुराना हो गया, अभी మార్చాలి. अब उसको बदलना है. మళ్ళీ వస్తాడు బ్యాంక్. और फिर से बैंक आएगा हमारे पास. ఎవడు కంట్రోల్ చేస్తాడు ఈ జీవితాన్ని? कौन आपके जीवन को शासन कर रहा है? నీ జీవితాన్ని ఇతరులు కంట్రోల్ చేయడానికి వీలు లేదు. आपके जीवन को कोई और शासन करे, उसके ऊपर कंट्रोल रखे, ये बिल्कुल कतई मंजूर नहीं है. ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అంతే. और आज की पढ़ाई व्यवस्था भी ऐसी है. ఎలా అలా తరైపోతే విచిత్ర విచిత్ర స్కూల్స్ వచ్చేస్తున్నాయి. और अलग अलग प्रकार के स्कूल आ रहे हैं. వాడికి 10th కూడా పాస్ అవడం, వాడికి అప్పుడే జేఈఈ ట్రిపుల్ ఐటీ ఏదో కోచింగ్ అంట. और अभी तक 10वीं कक्षा ही पूरी नहीं हुई, आप उसको जेई नीट क्या का ही शिक्षा दे रहे हैं. ఆడు కూడా
గ్రౌండ్ కి వెళ్ళా చదువుకోడా తిరగడా ఏంట్రా నువ్వు अरे वो बच्चा खेलेगा नहीं कूदेगा नहीं क्या वो बाहर नहीं जाएगा इधर उधर नहीं घूमेगा क्या है ये నీ యొక్క విలువ ఇతరుల పైన ఆధారపడితే ఈ ఉచ్చులో పడిపోతావు आपकी कीमत अगर आप दूसरों पे रखोगे दूसरों पे आधारित रहोगे आपकी कीमत तो आप इस प्रकार के जीवनों में फंसे रहोगे అప్పు చేసి వస్తువులన్నీ కలెక్ట్ చేసి అప్పు చేసి చదివించి అప్పు చేసి ఇల్లు కట్టి అప్పు చేసి అది చేసి అప్పు ఏమరా నాయనా ఏం చేస్తావు నీ జీవితంతో आप लोन लेकर कार खरीदोगे लोन लेकर घर बनाओगे लोन लेकर पढ़ाई करवाओगे अपने बच्चों के लोन 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 क्या कर रहे हो आप अपने जीवन से కొంతమంది అప్పు చేసి మరి బ్రాండెడ్ బట్టలు కొంటారు और कुछ लोग ऐसे लोग होते हैं कि जो कर्जा कर कर अच्छे कीमती महंगे कपड़े पहनते हैं క్రిస్మస్ వస్తుందా బ్రాండ్ और क्रिसमस आ रहा है तो महंगे कपड़े पहनना है అంటే నీ విలువ ఆ బ్రాండ్ బట్టే क्यों क्योंकि आपकी इज्जत आपकी कीमत क्या वो कपड़ों से तय होती है అందుకే అవి కోల్పోయినప్పుడు నువ్వు పిచ్చోడైపోతావు क्योंकि अगर वो आपसे दूर हो जाए तो आप पागल हो जाओगे కొంతమంది డబ్బునే వారి యొక్క ఆధారంగా చేసుకుంటారు कुछ लोग पैसों को ही अपना आधार बना लेते हैं డబ్బు ఉంటేనే విలువ क्या पैसे है तो ही इज्जत मिलेगी డబ్బు లేకపోతే पैसे नहीं है तो పిచ్చోడైపోతావు पागल हो जाओगे నా ప్రియ సహోదరుడా मेरे प्रिय भाई बहन దేవుడు డబ్బుని ఎలా తయారు చేశాడంటే నువ్వు డబ్బు వెనక నువ్వు వెళ్ళవు డబ్బు నీ వెనక వచ్చేలా తయారు చేశాడు परमेश्वर ने पैसों का निर्माण ऐसे किया है कि आप पैसे के पीछे मत जाइए पैसा आपके पीछे परमेश्वर ने बनाया है ऐसा అది ఇంకొక టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎప్పుడైనా మన టైం ఉంటే అది నేను డబ్బు గురించి నేర్పిస్తాను और ये अलग ही पूरा विषय है फाइनेंस मैं अगर कभी पैसे के बारे में कभी अगर मुझे समय मिले तो पैसे के बारे में आपको सिखाऊंगा ధనం కోసం ఎక్కువ కష్టపడడం అవసరం आपको पैसे के लिए मेहनत मत कीजिए आप सच है ये నేను చెప్తాను నేను ధనం కోసం ఎప్పుడు పని చేయలేదు मैं सच कह रहा हूँ मैंने आज तक पैसे के लिए काम नहीं किया है ఇప్పుడు నేను చంద్రపూర్లో ఉన్నాను కానీ అక్కడ డబ్బులు వస్తాయి और अभी मैं चंद्रपुर में हूँ लेकिन मुझे पैसे मिलते ही रहते हैं పాస్టర్ గారు ఏదైనా డబ్బులు ఇస్తారని చెప్పి నేను రాలేదు ఇక్కడ पासवान मुझे कुछ पैसे देंगे इसलिए मैं नहीं आया यहाँ पर చెప్తున్నాను నాకు తిరిగి కానుక ఇవ్వకపోయినా పర్లేదు దారి ఖర్చు ఉండకపోయినా పర్లేదు ఎందుకు తెలుసా డబ్బు నా పరిగెట్టుకు వస్తుంది क्यों मैं सच कह रहा हूँ कि पासवान मुझे मेरे गाड़ी का खर्चा रहे मेरे होटल का ये नहीं निकले तो भी चलेगा क्यों पता है क्योंकि मेरे को पैसा मिल रहा है मेरे पैसा मेरे पीछे आ रहा है नहीं मिल रहा है पैसा पीछे आ रहा है पैसे मेरे पीछे आ रहे हैं ముద్ర నాయనంటే వస్తాయి ముద్ర నాయనంటే వస్తాయి मैं ना बोलूं तो भी पैसे मेरे पीछे आ रहा है అది ఇంకోసారి చెప్తాను హల్లెలూయా ये मैं कभी और सिखाऊंगा నాలుగో సూత్రం और चौथी बात స్వప్రేమ ఆత్మ గౌరవం యొక్క ఫలం और स्वयं का प्रेम ये परिणाम होता है आत्मा के ఆత్మ గౌరవం आत्मा का सम्मान का फल होता है स्वयं का प्रेम ఆత్మ గౌరవం నీవు కలిగి ఉన్నావా अगर स्वयं का सम्मान आपके पास रहेगा स्वयं सम्मान आप करते हो क्या ఆత్మ గౌరవం అంటే కరెక్ట్ చెప్పాలంటే మీకు నిన్ను నీవు ఎంత విలువించుకున్నావు आत्म सम्मान आपके पास है क्या आत्म सम्मान का मतलब होता है आप अपने आप को कितना कीमती समझ रहे हो కరెక్ట్ నీ యొక్క ధర ఎంత आपकी कीमत आप क्या समझ रहे हो కొంతమంది వారి గురించి ఎంత తక్కువగా అనుకుంటారంటే వారు అంత తక్కువకి దిగజారిపోయి అంత తక్కువకి వారు అమ్మేసుకుంటారు और कुछ लोग अपने बारे में इतना छोटा सोचते हैं कि मेरी कीमत मैं इतना भी नहीं हूँ और इतना नीचा सोच के अपने आप को बहुत ही छोटा समझकर बेच डालते हैं కొంతమంది స్త్రీలు వారు చాలా తక్కువగా అంచనా వేసుకుంటారు ఆత్మగౌరవం చాలా తక్కువ ఉంటుంది అందుకే వీధిలో కూడా వారి శరీరము 100 రూపాయలకి 2000 రూపాయలకి 1000 రూపాయలకి అమ్మేసుకుంటారు कुछ स्त्रियों का आत्मसम्मान इतना कम होता है अपने आप को इतना छोटा और इतना कम समझते हैं कि रास्ते पे अपने आप को अपने शरीर को 100 रुपए में वो बेचते हैं కొంతమంది వారి ఆత్మగౌరవం ఉండదు అందుకే ఆ ప్రమోషన్ కోసం వారు ఎంత తక్కువ స్థాయికి దిగజారిపోతారు कुछ लोगों के पास आत्मसम्मान होता ही नहीं है ताकि नौकरी के स्थान पर प्रमोशन के लिए हदें पार कर गिर जाते हैं
దాన్ని నేను highly sophisticated way of prostitution అని పిలుస్తాను. और मैं इसको highly sophisticated way of prostitution बोलता हूँ. ఎందుకు తెలుసా? వారు ప్రమోషన్ కోసం వారు ఏమని చేస్తారు? क्योंकि ये प्रमोशन के लिए हदें पार कर गिर जाते हैं. ఖరీదైనటువంటి వస్తువుల కోసం వారు ఎంతగా దిగజారిపోతారు. कीमती वस्तुओं के लिए गिर जाते हैं. ఖరీదైనటువంటి బట్టల కోసం దిగజారిపోతారు. कीमती कपड़ों के लिए गिर जाते हैं. It's a great tragedy. ये बहुत ही दुखद बात है. ఒక వివాహం ద్వారా నీకు ఒక విలువ వస్తుందంటే ఆ వివాహం చేసుకోవద్దు. और एक शादी से आप अपनी कीमत अगर जानते हो, मतलब एक शादी से आपको लगता है कि मेरे को कीमत मिलेगी, मेरी इज्जत होगी, तो वो शादी करो ही मत. ఎందుకంటే ఇతరులు నీకు విలువ ఇవ్వలేరు. क्योंकि सामने वाला आपको इज्जत नहीं दे सकता. అనేక వివాహాలు ఎందుకు కూలిపోతాయంటే ఆ దురాశ వల్లనే. बहुत सारी शादियां इसलिए टूटती है क्योंकि शादियां इसीलिए करते हैं वो लोग ये दुराशा के साथ, ये बुरी आशा के साथ करते हैं कि सामने वाला इज्जत देगा. అది చాలా ధనవంతుల కుటుంబం అండి. वो बहुत ही अमीर परिवार है. వారితో సంబంధం కలుపుకుంటే మాకు మర్యాద వస్తుంది. और उनसे हमने रिश्ता अगर जोड़ लिया तो उनसे हमें इज्जत मिलेगा. Never marry somebody because through that marriage you think you can gain value. कभी भी शादी मत करना अगर आपको लगता है कि वो शादी से आपको इज्जत मिलेगा. నీవు ఎవరో నీవు తెలుసుకుంటే, अगर आप जान लो कि आप कौन हो, నీవు ఎంత విలువైనటువంటి వ్యక్తివో నీవు తెలుసుకుంటే, अगर आप जान लो कि आप कितने कीमती हो, then you will start falling in love with yourself. तो आप अपने आप के प्रेम में गिर जाओगे. Hallelujah. నీవు ఎవరో నీవు తెలుసుకుంటే నీవు ఇంకా ఎక్కువ ప్రేమిస్తావు. अगर आप जान लो कि आप कौन हो तो आप स्वयं से और ज्यादा प्रेम करोगे. మళ్ళీ ఒక ఉదాహరణ చెప్తాను. एक और उदाहरण मैं बताता हूँ. నేను నీకు ప్లాస్టిక్ రింగ్ ఇస్తాను, డైమండ్ రింగ్ ఇస్తాను. मैं आपको प्लास्टिक रिंग दूंगा और डायमंड रिंग भी दूंगा. దేనిని మీరు జాగ్రత్తగా ఇంట్లో జాగ్రత్తగా లాకర్లో పెడతారు, బీరువాలో పెడతారు. किसको आप बहुत ही संभाल कर अलमारी में तहखाने में रखोगे, अच्छे से अलमारी में? ప్లాస్టిక్ రింగ్ డైమండ్ రింగ్? प्लास्टिक रिंग को या फिर डायमंड रिंग को? बोलिए. డైమండ్ రింగ్. ఎందుకు? क्यों? सही कहा आपने. प्लास्टिक रिंग नहीं है, आप प्लास्टिक रिंग को बोलेंगे वो कहाँ पे भी है मेरे को परवाह नहीं है उससे. अरे डायमंड रिंग, अगर डायमंड रिंग हो तो దానికి మళ్ళీ ఒక మంచి పౌచ్ పెడతాం. आप उसको रखने के लिए एक अच्छा पाउच खरीदोगे. लेदर का पाउच, चमड़े का पाउच, मतलब चमड़े का कपड़ा अच्छा జాగ్రత్తగా జిప్ వేస్తాం. उसको जिप लगाओगे. దాన్ని జాగ్రత్త తీసుకెళ్లి మంచి అల్మారాలో లాక్ చేసి పెడతాం. उसको लेकर अलमारी में अच्छे से रखकर उसको लॉक मारोगे. ఎందుకంటే क्यों? విలువ. क्योंकि वो कीमती है. మరి ఆ డైమండ్ రింగే అంత విలువైనటువంటిదంటే, तो ये डायमंड रिंग ही इतना कीमती अगर आप जान रहे हो तो అందుకే నన్ను ఎవరిని నేను టచ్ చేయను. और इसलिए मैं किसी को अपने स्पर्श करने नहीं देता. स्पर्श नहीं, not even near. अब मैं आने भी नहीं देता अपने आसपास. हालेलुया. ఎందుకో తెలుసా? I am much more valuable than a diamond ring. क्योंकि मैं डायमंड रिंग से भी ज्यादा कीमती हूँ. I do not sell low. मेरी कीमत बहुत छोटी नहीं है. No. नहीं. I take care of myself. मैं अपने आप को संभाल कर रखता हूँ. ఎందుకంటే ఆ నా విలువ నాకు తెలుసు. क्योंकि मुझे मेरी कीमत पता है. నీ విలువ నీకు తెలిస్తే, अगर आपको आपकी कीमत पता रहेगी, నిన్ను కాపాడుకుంటావు. आप अपने आप को संभाल कर रखोगे. నీ విలువ నీకు తెలిస్తే, आपकी कीमत अगर आपको पता हो, నీవు దిగజారిపో. आप नीचे नहीं फिसलोगे, गिरोगे नहीं. నీ విలువ నీకు తెలిస్తే, अगर आप आपकी कीमत को जान लो, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవు. आप कहीं पे भी जहां मर्जी उधर नहीं जाओगे. ఆమేన్. ఆమేన్. मैं छोड़ दो. నా ప్రియ సహోదరి సహోదరుడు, मेरे प्रिय भाई बहन, నేను డైమండ్ రింగ్ వరకు కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళా. और
सॉरी ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళా. मैं जहां मर्जी वहां नहीं जाता, हर स्थान पे मैं नहीं जाता. నేను డైమండ్ రింగ్ కనుక నేను ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళా. मैं डायमंड रिंग के समान हूं, इसलिए ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళా. और किसी को भी अपने साथ लेकर नहीं जाता. किसी के साथ नहीं जाता. హల్లెలూయా. ఎందుకు డైమండ్ రింగ్ ప్లాస్టిక్ రింగ్ పక్కన ఉంటే ఏంటి, రే ఇది నిజంగా డైమండ్, ఇది కూడా మెరిసే ప్లాస్టిక్ అనుకుంటారు. और डायमंड रिंग और प्लास्टिक अगर साथ में रहे तो क्या सोचेंगे, ये सच में डायमंड रिंग है क्या, ये भी प्लास्टिक ही होगा. चमकते प्लास्टिक, चमकने वाला प्लास्टिक. Don't make yourself stoop so low. अपने आपका आत्मसम्मान कभी इतना नीचे मत रखना. అందుకే ఈ భూ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సంబంధం నిన్ను నీతో నీవు ప్రేమించుకునే సంబంధం. इस संसार में सबसे कीमती रिश्ता अगर कोई है तो वो रिश्ता ये है कि आप अपने आप से स्वयं से प्रेम रखें. పొరుగువాడిని ప్రేమించు దాంట్లో. आपके पड़ोसी से आप प्रेम रखियो. मैं ये नहीं कह रहा कि आप मत करना अपने पड़ोसी से प्यार, కానీ पड़ोसी को प्यार करने से पहले तुमको आपको प्रेम करना है. आमेन. చెప్పండి, మీరు పొరుగువాడిని ముందు ప్రేమిస్తారా, మిమ్మల్ని మీరు ముందు ప్రేమించుకుంటారా? अब मुझे बताइए, आप अपने पड़ोसी से पहले प्रेम करोगे या फिर स्वयं से पहले प्रेम करोगे? हालेलुया. तो बहुत बड़ा साउंडिंग. आप कितना, आप जब उत्तर दे रहे हैं तो आपका आवाज भी बहुत अच्छा है. आपका आवाज नहीं, वो माफ कीजिए, जो आप बोल रहे हो वर्ड्स बहुत अच्छे हैं. बहुत కదా. अरे I love me అంటే ఎంత బాగుంది. मैं अपने आप से प्यार करता हूँ, ये वर्ड सुनने में कितना अच्छा लग रहा है. ఐదవ సూత్రం, पांचवी बात, స్వప్రేమ స్వంత ఆలోచన యొక్క ఫలం. स्वयं के विचारों का फल होता है स्वयं का प्यार, स्वयं से प्रेम करना. సో నీ గురించి నీవు ఏమనుకుంటున్నావు? आप अपने बारे में क्या सोच रहे हो? నీ గురించి నీవు ఏమనుకుంటున్నావు? आप अपने बारे में क्या सोच रहे हो? అదే ప్రాముఖ్యం. यही मुख्य बात है. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క స్వంత ఆలోచన కలిగి ఉంటావో నీ గురించి, आप जो स्वयं के बारे में जो सोचते हो और वो सोच विचार को अगर आप रखोगे तो నీ గురించి ఎవరేమనుకున్నా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. आपके बारे में सामने वाला कुछ भी सोचे आप परवाह नहीं करोगे. అందుకే నేను నాకు నచ్చిన డ్రెస్ అవుతా. और इसलिए मैं हमेशा वो कपड़े पहनता हूँ जो मुझे पसंद आते हैं. నీకు నచ్చిన డ్రెస్ అవుతా. मैं आपको पसंद आए ऐसे मैं कपड़े नहीं पहनता. నేను వైట్ అండ్ వైట్ వేసుకున్నాను ఎందుకంటే పాస్టర్ గారు లేదని నాకు మామూలుగానే ఇది ఇష్టం. और आप सोच रहे होंगे कि मैंने पूरा व्हाइट पहना है क्योंकि मैं पास्टर हूँ इसलिए नहीं, मेरे को व्हाइट पहनना पसंद है इसलिए. ఒక్కొక్కసారి నాకు మూడ్ మారుతుంది. और कभी-कभी मेरा मन बदलता है. అప్పుడు కుర్తాలన్నీ ఆపేసి శుభ్రంగా షర్ట్ మంచి ఫార్మల్స్ వేసుకుంటాను. और मैं कुर्तों को बंद कर अच्छे से फॉर्मल पहनता हूँ. मूड मारनప్పుడు मेरा जब मूड बदलता है ఇలాగా मेरे समान, सृजन के समान. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ అది కూడా మారిపోతుంది మూడ్. और कुछ दिनों के बाद फिर से मेरा मूड बदलता है. అప్పుడు ఏం చేస్తాను, మంచి ఓపెన్ షర్ట్ వేస్తా. और तब मैं एक पूरा ओपन शर्ट पहनता, टी शर्ट వేసుకొని ఓపెన్ షర్ట్ వేసి జీన్స్ వేసుకొని వస్తా. और जीन्स पहनकर टी शर्ट पहनकर उसके ऊपर एक शर्ट पहनकर जिसको बटन्स खोल के रखता हूँ. సంఘం అంతా ఏమనుకుంటాదంటే అనుకోండి. कलीसिया मेरे को देखकर क्या सोचती होगी, मैं बोलता हूँ सोचने दो, నాకు అనవసరం అంట. मेरे को परवाह ही नहीं. మీకు నచ్చితే రండి లేకపోతే లేదంట. మీకు నచ్చితే రండి లేకపోతే లేదంట. आपको पसंद आए तो आइए, नहीं है तो मत आइए. మా సంఘం అంతే ఇలాగే ఉంటుంది. मेरे कलीसिया में ऐसा ही रहता है. కావాలంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఫోటో చూసుకోండి అన్ని వస్తాయి. और मेरे इंस्टाग्राम में सारे फोटो देखिए आप, నా చరిత్ర అంతా ఉంటుంది అక్కడ. उसमें मेरी पूरा इतिहास है. నీకు నచ్చిన డ్రెస్ అవన్నీ मैं कभी भी आपको पसंद आए ऐसे कपड़े पहनता ही नहीं. నాకు నచ్చినట్టే డ్రెస్ అవుతా. मेरे को जैसा पसंद है मैं वैसे कपड़े पहनता हूं. ఎందుకంటే నేను నా గురించి అలా ఆలోచిస్తాను. क्योंकि मैं अपने बारे में ऐसे सोचता हूं. చాలా మంది వారి ఇతరుల కోసం డ్రెస్ అవుతా ఉంటారు. बहुत सारे लोग सामने वाले व्यक्ति के अनुसार कपड़े पहनते हैं. So you treat yourself, the way you treat yourself depends on the discovery of where you came from. और आप अपने आप को जिस प्रकार से संभाल कर रखते हो, ये संभालना
It depends on where you came from. ये संभालना आप कहाँ से आए हो उस पर निर्भर करता है। Diamond is a diamond is a diamond is a diamond. और अभी इससे पहले मैंने कहा कि डायमंड जो है वो डायमंड ही होता है, डायमंड ही होता है, डायमंड ही होता है। A stone is a stone is a stone is a stone. स्टोन जो पत्थर है वो पत्थर ही है, पत्थर ही है, पत्थर ही है, पत्थर ही है। अगर इंग्लिश में आपको एक saying होता है, a rose is a rose is a rose is a rose. और इसलिए इंग्लिश में एक कहावत होती है कि एक गुलाब जो है वो गुलाब 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 ही है। So నువ్వు ఎక్కడి నుండి వచ్చావో దాన్ని బట్టి నువ్వు ఉంటావు। आप जहाँ से आए हो आप उस प्रकार से रहोगे। నేను పరలోకం నుండి వచ్చాను। मैं स्वर्ग से आया हूँ। నేను భూలోకం నుండి రాలే। मैं पृथ्वी से नहीं आया हूँ। సో పరలోకం నుండి వచ్చాను, పరలోకంలో ఎలా ఉంటానో ఇక్కడ అలాగే ఉంటాను। और मैं स्वर्ग से आया हूँ इसलिए स्वर्ग में जैसे रहते हैं इसलिए मैं धरती में भी वैसे ही रहूंगा। అందుకే సంసారంగా మాట్లాడను। मैं संसार के लोगों के समान बात नहीं करता। ఎక్కువ తక్కువ మాట్లాడను। ज्यादा बहुत कम बात नहीं करता। ఎగతాళి చేయను। किसी का मजाक नहीं उड़ाता। మర్యాదగా ప్రవర్తిస్తాను। बहुत ही इज्जत के साथ में रहता हूँ। ఎందుకంటే పరలోకంలో నన్ను సృష్టించినటువంటి వాడు నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో ఆయన అట్టి రీతిగానే ఉంటాడు కనుక। क्योंकि स्वर्ग में जिसने मेरा निर्माण किया है मैं जिससे आया हूँ वो उसी प्रकार से रहता है इसलिए। దాని అర్థం ఏంటంటే what's a thing it is that is what it is। और इसका मतलब ये है कि एक बार जो वस्तु जैसी है वो वैसी ही है। అంతే మారదు। वो बदलेगा नहीं। నా ప్రియ సహోదరి సహోదరుడా, मेरे प्रिय भाई बहन, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనుకుంటావు? आप कहाँ से आए हो कर आप सोच रहे हो। ఎవరైనా ఇప్పుడు నేను బాగా డ్రెస్ అయ్యాను అనుకోండి, अगर मैं अच्छे से तैयार होकर अगर मैं आया तो ఓ వావ్ యు లుక్ నైస్ అని చెప్పారు అనుకోండి, और आप अगर कोई मुझसे कहा कि ओ वाह आप कितने अच्छे लग रहे हो, నేను థాంక్యూ చెప్తాను। मैं कहता हूँ थैंक यू। కానీ వారు ఓ వావ్ యు లుక్ నైస్ అన్నారు కనుక నేను మళ్ళీ అలా రెడీ అవ్వను। और उन्होंने वाव आप कितने अच्छे लग रहे हो इसलिए मैं फिर से वैसा ही तैयार नहीं होता। నాకు నచ్చినట్టు తయారు। मेरे को जैसा पसंद है मैं वैसे ही तैयार होता हूँ। వాళ్ళు షాపింగ్ వెళ్తారు, कुछ लोग शॉपिंग को जाते हैं, 10 మందిని తీసుకెళ్తారు, 10 लोगों को अपने साथ लेके जाते हैं, ఏసీ షర్ట్ 10 సార్లు వేస్తారు, और जो शर्ट उनके पास है वही शर्ट बार बार पहनते हैं। బాగుందా अच्छा है क्या? తీసుకోవాలా खरीद लूं क्या? వద్దా नहीं, చెప్పు। बताइए। నేను షాపింగ్ ఒకటి వెళ్ళినా, मैं शॉपिंग अकेले जाऊं तो 10 మందితో వెళ్ళినా, या फिर 10 लोगों के साथ तो भी मेरे को जो पसंद है मैं वही लेता हूँ। ఎస్పెషల్లీ అమ్మాయిలు షాపింగ్, और खास करके लड़कियां जब शॉपिंग का बात आता है, ఒక చిన్న ఇయర్ రింగ్ కూడా 4 గంటలు షాపింగ్ చేస్తారు। और एक छोटे से कान में पहनने वाली उस बाली के लिए भी आप 4 घंटे शॉपिंग करते हो। ఎందుకంటే వాళ్ళతో వచ్చే ఫ్రెండ్స్ అందరూ సాటిస్ఫై అవ్వాలి, क्योंकि जितने भी दोस्त उनके साथ आए उन सबको भी पसंद आना है। కానీ ఆ నచ్చిపోయి లాస్ట్ ఈఎంఐ నచ్చితే తీసుకుంటారు, వేరే విషయం। और अंत में उनको पसंद आए या ना पसंद आए, लड़की को जो पसंद आता है वही वो खरीदती है। సో ఎవరైనా బాబు మీరు చాలా అందంగా ఉన్నారని నేను చెప్పారు అనుకోండి, నో ప్రాబ్లం అని మీరు నాకు చెప్పకపోయినా నాకు తెలిసి నేను అందంగా ఉన్నాను అనుకుంటా। हालेलुया। और अगर कोई मुझसे कहे कि मैं बहुत खूबसूरत और हैंडसम हूँ तो मैं कहता हूँ कि आप बताएं या ना बताएं, मेरे को पता है मैं बहुत खूबसूरत हूँ, हैंडसम हूँ। In self love you don't need others to tell you how you are looking। और स्वयं से प्रेम जब हम करते हैं तो आपको सामने वाला बताने की आपको जरूरत नहीं पड़ती है कि आप कैसे दिख रहे हो। You are supposed to know who you are। आपको ये पता होना चाहिए कि आप कौन हो। Hallelujah। You know, we are raised saying never talk about yourself। और हमें ऐसा बड़ा किया गया है कि अपने बारे में कभी भी बात मत करना। నేను అనుకుంటున్నాను అది ఆ యొక్క బ్రిటిష్ కొలోనియల్ ఆపరేషన్ లో వచ్చింది అనుకుంటున్నాను। और ये इस बात का मैं मूल सोचता हूँ कि ये जो अंग्रेज हमारे ऊपर राज करते थे उस उधर से आया होगा। ఎందుకంటే వాళ్ళు మనం పాలించినప్పుడు వాళ్ళు మనకు చెప్పేవారంట, మీరు బానిసలు, మీరు ఏం కాదు, మీరు అక్కడే ఉండండి అని చెప్పేవారు। और क्योंकि वो लोग जब हमारे ऊपर राज करते थे तो वो हमको बोलते कि आप दास लोग हो, आप कहीं पर भी नहीं जाना, आप दास ही रहना। నీ గురించి నువ్వు మాట్లాడుకోవట్లేదు గనుక నీ గురించి నువ్వు విలువ ఇచ్చుకోవట్లేదు। आप अपने आप के बारे में बात नहीं करते हो इसलिए आप अपने आप को कोई कीमत नहीं देते हो। యేసు ప్రభు ఎగ్జాంపుల్ చూపించి నేను వదిలేస్తాను। यीशु मसीह का उदाहरण बताकर आपको छोड़ दूंगा। యేసు ప్రభుని గాని మనం చూస్తే, अगर यीशु मसीह को अगर हम देखें तो రోజు हर दिन ప్రతి సమయం हर समय ఆయన గురించి మాట్లాడుకునేవాడు। वो हमेशा अपने बारे में बात करते हैं। యేసు ప్రభు ఈ మాట తప్ప ఇంకో మాట ప్రారంభించేవాడు కాదు। कभी भी यीशु मसीह इस बात को छोड़कर दूसरी बात को का आरंभ करते ही नहीं थे। ఏంటో తెలుసనే? वो क्या है? ఐ मैं। ఐ वो बोलते थे हमेशा मैं।
మీరు అనుకున్నారు ఎక్కడ ఉంది పాస్టర్ గారు అదే? आप पूछोगे मुझसे कि कहाँ पे है बाइबल में पास्टर जी? Jesus said, पर यीशु मसीह ने कहा I am the bread of life. कि मैं जीवन की रोटी हूँ। Jesus said, यीशु मसीह ने कहा I am the living waters. मैं जीवन जल हूँ। Jesus said, यीशु मसीह ने कहा I am the resurrection. और मैं ही पुनरुत्थान हूँ। I am the life. मैं ही जीवन हूँ। I am the way. मैं ही मार्ग हूँ। I am the truth. मैं ही सत्य I हूँ am the light. और मैं ही उजियाला हूँ, प्रकाश हूँ। आमीन। అక్కడ ఉండేటువంటి పరిశీలు చెప్పుండొచ్చు. और उधर में जितने पंडित फरीसी लोग हैं वो लोगों ने कहा होगा यीशु मसीह को, Brother, you have a lot of eyes. और कि भाई तू अपने आप को बहुत मतलब तेरे में बहुत स्वयं की बातें है। Then Jesus said, यीशु मसीह ने कहा Yes, I am that I am. और यीशु मसीह ने कहा मैं जो हूँ वो हूँ। Hallelujah. Hallelujah. बिगर शब्द पढ़ने. बस जोरदार ताली बजाओ। आपको कहां से शुरुआत कर कहां पे मैं लेकर आकर कहां से मैं जोड़ा हूं, आप जान रहे हो, समझ रहे हो? चलते దీన్ని అంత రసపట్టు పడితే అప్పుడు దొరుకుతాయి। और ये पढ़ोगे इसमें का सारा रस निकालोगे तब जाकर ये बातें जो मैं बोल रहा हूँ वो आपको मिलेगा, नहीं तो नहीं आएगा। యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడుకోలేదు। यीशु मसीह ने कभी भी अपने विरोध में बातें नहीं की। Jesus Christ never accepted others people's opinions on him। और कभी भी यीशु मसीह ने सामने वाले के विचारों को अपने ऊपर हावी नहीं होने दिया और ना उनके विचारों को कभी माना। He never accepted other people's opinions। कभी भी दूसरों के विचारों को वो क्या सोचते हैं मेरे बारे में कभी भी उनको माना ही नहीं। So when you have a picture of yourself, other people's opinions cannot touch you। आपके पास अगर आप क्या हो ये चित्र आपके पास अगर हो तो दूसरे आपके बारे में क्या सोचते हैं ये परवाह नहीं करोगे आप। If you can say to yourself I am, it means you are important। अगर आप अपने आप से कह सको कि मैं हूँ, मैं ही मैं हूँ, it means you are important। तो इसका मतलब होता है कि आप महत्वपूर्ण हो। Amen। Amen। So next time you go to a shop, अगली बार जब एक दुकान में आप जाओगे, you like something and you wear it and come outside, और आपको कुछ पसंद आया और आप उसे पहनकर बाहर जब आओगे, and you ask your friends how is it, और अपने दोस्तों से अगर आपने पूछा कि कैसा है ये, कैसा लग रहा है, they will say no it's bad, you take it off। और अगर उन्होंने कहा कि अच्छा बिल्कुल अभी अच्छा नहीं है इसको उतार दे, then you will say मित्रों I am me and I like this, so I like me, so I like this, so this is what I'm going to buy। और आपने दोस्तों से कहना कि मैं ये हूँ और मैं अपने आप को पसंद करता हूँ, इसलिए जो मुझे पसंद आया वो मैं पसंद करता हूँ। अनेक सालों మనము ఇతరుల కోసం డ్రెస్ అవుతాం। अक्सर हम सामने वाले के लिए कपड़े पहनते हैं। You need to start dressing for yourself। आपको अपने लिए स्वयं के लिए कपड़े पहनना शुरू करना है। Amen। Amen। अनेक सालों వాళ్ళు ఇతరుల కోసం డ్రెస్ అయ్యి చాలా ఫన్నీగా కనిపిస్తా ఉంటారు। और सामने वाले के लिए कपड़े पहनकर आप बहुत कभी-कभार मजाकिया दिखते हो। बातों चंपेస్తారు, कपड़ों से मार देते हैं सामने वाले को। चेतना ऐसे कभी मत कीजिए। ड्रेस फॉर योरसेल्फ, अपने लिए स्वयं के लिए कपड़े पहने। आखिर రెండు పాయింట్స్ జస్ట్ ఒక బ్రీఫ్ గా చెప్పి మీకు చేస్తాను। సెల్ఫ్ లవ్ విల్ రిజల్ట్ ఇన్ సెల్ఫ్ डेस्टिनी। और स्वयं से अगर आप प्रेम करोगे तो इसका फल होगा कि आपके पास एक पहुंचने के लिए एक स्थान होगा, एक डेस्टिनी रहेगी। एंड इट विल गिव यू सेल्फ आइडेंटिटी। और इससे आपको एक पहचान मिलेगी। व्हेन यू नो हु यू आर, इट विल गिव यू यू विल फॉल इन लव विद योरसेल्फ। जब आप जानोगे कि आप कौन हो तो आप अपने स्वयं के प्यार में पड़ जाओगे। एंड लास्ट वन इज सेल्फ लव इज अ रिजल्ट ऑफ सेल्फ वैल्यू। और अंत में स्वयं के जो सिद्धांत है इसका फल होता है स्वयं से प्यार करना। So how much do you value yourself? आप आपकी कीमत आप कितना रखते हो? If you value yourself, अगर आप अपने आप को कीमती जानोगे, you value your value for yourself। आप जो कीमत को आपने तय किया है उस कीमत को आप कीमती जानोगे। So the first question shouldn't be
Do you love me? पहला प्रश्न आपका ये नहीं होना चाहिए कि क्या तुम मुझसे प्यार करते हो. The first question should be, do you love you? कि क्या तुम अपने आप से प्यार करते हो, ये आपका पहला प्रश्न होना चाहिए. వివాహాలు ఎందుకు పని చేయట్లేదంటే, ఎందుకు సరిగ్గా ఉండట్లేదంటే వారు ప్రేమించుకోవట్లేదు. शादियां क्यों गिर जा रही है, टूट रही है, क्योंकि वो स्वयं से प्यार नहीं कर पाते. इसलिए వివాహము అనేక మంది ఎందుకు చేసుకుంటారంటే ప్రేమ కొరకు చేసుకుంటారు. और शादियां इसलिए कर रहे हैं ताकि उस शादी से आपको प्यार मिले, इसलिए आप लोग शादी कर रहे हो. వివాహము ఎందుకు చేసుకోవాలో తెలుసా? शादी क्यों करना है पता है? పాస్టర్ గారు నన్ను నేను ఎక్కువ ప్రేమించేసుకుంటానండి. कि पासवान जी मैं अपने आप से बहुत हद से ज्यादा प्यार कर रहा हूँ. నాలో ఉండే ప్రేమ ఉప్పొంగి పొర్లిపోతుంది. और मेरा अंदर जो प्यार है वो मेरे लिए भरकर उमड़कर बह रहा है. సో ఈ ప్రేమ నేను ఇతరులతో పంచుదాం అనుకుంటున్నాను. अब मैं ये प्यार सामने वाले से बांटना चाहता हूँ. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రేమ పొందుకోవడానికి పెళ్లి చేసుకోవు, ప్రేమను పంచడానికి పెళ్లి చేసుకుంటావు. तब आप प्यार पाने के लिए शादी नहीं करोगे, आप अपने प्यार को बांटने के लिए शादी करोगे. స్తోత్రాలు చేద్దాం. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు కన్నా గొప్పవాడు. और हम कहते हैं ना कि देने वाला लेने वाले से बड़ा है. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించేవాడుగా ఉండాలి. और प्यार देने वाला बनकर रहना है. సో ప్రేమించేవాడుగా ఉండాలంటే నువ్వు ప్రేమించుకోవాలి. प्यार देने वाला बनकर रहना है तो आपको सबसे पहले अपने आप से प्यार करना है.